गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। जगद्रक्षक ఇప్పటికి మనకి పరమాత్మ ఎవరో తెలిసి ఉండాలి. ఇన్నాళ్ళ బట్టి వింటున్నాం కాబట్టి ఈ ప్రశ్నలో పరమాత్మని మీరు ఇది తెలుసుకోలేకపోతే ఇంకా ఏ ప్రశ్నలో మీకు తెలియదు. పరమాత్మని గురించి ఏం చెప్పాడంటే అది ప్రజ్ఞాన ఘనం. పరమాత్మ ప్రజ్ఞాన ఘనం. దానికి లక్షణం ఏమిటంటే ఇవాళ ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నట్టు మీరు కనుక్కోవాలి. ప్రబోధ సమయంలోనే తెలియాలి. అందుకని చాలా కేర్ఫుల్గా వినండి. ప్రతిదీ కేర్ఫుల్గానే వినమంటాం కానీ మరి మీరు ఎంతవరకు వినగలుగుతున్నారో నాకు తెలియదు. ఎవరెంత జాగ్రత్తగా ఉన్నారో మీకే తెలియాలి. పరమాత్మ శుద్ధం బుద్ధం ముక్తం అని 3 లక్షణాలు ఆయనలో ఉండాలి. ప్రజ్ఞాన ఘనంలో ఏమేమి ఉండాలంటే అది శుద్ధం కావాలి, అది దేని చేత మాలిన్యం కాకూడదు. బుద్ధం కావాలి, దానికి స్వతహాగా ఒక జ్ఞానం ఉండాలి. ముక్తం కావాలి, దానికి బంధం ఉండకూడదు, ఎవరు దాన్ని బంధించకూడదు. ఒక ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఒక దీపం వెలుగుతోంది. మా ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించాను నేను. దీపం మీరందరూ ఉన్నా వెలుగుతుంది, ఆ గదిలో ఏ వస్తువులైనా ఉన్నా వెలుగుతుంది, గదిలో ఏ వస్తువులు లేకపోయినా అది వెలుగుతుంది. అంటే వస్తువుల కోసం దీపం వెలగటంలా, దీపం తనకు తానే వెలుగుతూ ఉంటుంది. తనకు తానే వెలగటము, తన వెలుగు ద్వారా శక్తిని ప్రసరింపజేయటం దీపం లక్షణం కదా. ఆ దీపాన్ని ఎవడైనా వాడుకుంటే వాడుకోవచ్చు, వాడుకోకపోతే వాడుకోకపోవచ్చు. ఎందుకంటే ఎవ్వరూ లేని గదిలో కూడా దీపం పెడితే వెలుగుతూనే ఉంటుంది కదా. అరే ఈ గదిలో ఎవరు లేరు కదా, మనమైతే ఆ గదిలో ఎవరు లేరు, ఎందుకురా ఊరికే లైట్ వేశారు అని ఆపిస్తాం. కరెంటు ఖర్చు అవుతుంది. కానీ దీపానికి అలా ఉండదు, తను వెలుగుతూనే ఉంటుంది, అన్నిటినీ వెలిగిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి చూస్తే ఆ వస్తువులు ఆ దీపపు కాంతిలో నీకు కనపడతాయి, లేకపోతే లేదు. అంటే ఆ వస్తువులు అలాగే ఉంటాయి. మమ్మల్ని చూడలేదే అని వస్తువులు అడగవు. ఆ దీపం నేనుగాంగా చూపించాను అని దీపం కూడా అనదు. ఏమ్మా దీపానికి ఏముందంటే, దీపం అర్థమైంది కదా, దీపం ఏం చేయాలి, తను వెలగాలి, అన్నిటినీ చూపెట్టాలి, తన కాంతిలో అన్ని చూపెట్టాలి, వెలిగించదు. ఇంకో దాన్ని వెలిగించడం కాదు. కావాలంటే మన కోడిబుడ్డ అయితే ఇంకో దాన్ని వెలిగిస్తుంది. చిన్న దీపం అంటే నిప్పులాగా ఉంటే ఇంకో దీపాన్ని వెలిగించుకోగలదు. అసలు ఇంకో దీపమే లేదు ఇక్కడ. పరమాత్మ దగ్గర 2 దీపాలు లేవు, ఒకటే ఉంది. ఆ ఒకటి వెలుగుతూ ఉంటుంది కదా. అది శుద్ధం, అది ఇంకొక దాని మాలిన్యాన్ని తనలో చేర్చుకోదు. ఆ వెలుగుతూ ఉన్న దీపం వస్తువు అనుకోండి కాసేపు, దాని పేరు వస్తువు. వస్తువు అంటే అర్థం ఏమిటంటే వసతి, వస్ అనేటువంటి ధాతువుకి ఉండడము అని అర్థం. దీపం ఉన్నది అని అర్థం. దీపం వస్తువు అంటే అర్థం ఏమిటి, దీపం ఉన్నది కదా.
ఉన్నది అని తనకు తానేం చెప్పదు, అది ప్రకాశిస్తూ ఉంటుంది అంతే. దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. దాని తాలూకు విభూతి, అది ఎప్పుడు ప్రకాశించిందో దాని తాలూకు విభూతి మిగిలిన వస్తువులన్నీ చూపిస్తోంది. దీపము, దీపపు కాంతి బాగా అర్థం చేసుకోండి. దీపం వేరు, దీపపు కాంతి వేరు. అయితే కాంతి దీపం మీద ఆధారపడి ఉండాలి, లేకపోతే దీపానికి ఆ కాంతికి స్వయం సత్తా లేదు, స్వయం సత్తా లేదు. అది దీపం మీదే ఆధారపడి ఉండాలి. దీపము నేను వెలుగుతూ నా కాంతిని ప్రసరింపజేశాను అని దీపం అనుకోదు. అది వెలగగానే ఆటోమేటిక్గా దాని కాంతి ప్రసరిస్తుంది. దీపపు కాంతిలో మనకు అన్ని వస్తువులు కనపడతాయి కదా. అందుకని దీపాన్ని ఏమంటున్నాం? శుద్ధం అన్నాం. దాంట్లో ఏ మాలిన్యం లేదు, ఏమీ అంటుకోలేదు, అది శుద్ధంగా ఉంది అన్నాం. అంటే దాని నుంచి ప్రసరించేటువంటి ప్రకాశం కూడా శుద్ధమే. చాలా జాగ్రత్తగా వినండి. దీపానికి గాలి కారిపోతుందేమోనని నేను ఒక గ్లాస్ పెట్టాను. చిన్న మనం పాతకాలంలో కోడి బుడ్డి అని ఉండేది, బుడ్డి కిరసనాయిల్ దీపం, దానికి ఒక గ్లాస్ పెడతాం కదా. గ్లాస్ ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, అవునా? ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీపానికి పెట్టే గ్లాసు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకు ట్రాన్స్పరెంట్ గ్లాసును పెట్టామంటే ఈ దీపపు కాంతి ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్లో నుంచి అంతటా ప్రసరిస్తుంది. అర్థమైంది కదా. కాంతిని ప్రసరింప చేయడం కోసం అది విభూతే. ఎప్పుడూ కూడా ప్రసరించిన కాంతి పేరు విభూతి అనే అనాలి. ఇదే పరమాత్మ. ఏది? ఆ దీపం పరమాత్మ, అది ప్రసరించిన కాంతి విభూతి. పరమాత్మ అనకుండా దాన్ని వస్తువు అందాం కాసేపు. అది ఉంది కదా, ఉండడం ఏదైతే ఉంటుందో దాన్ని వస్తువు అనాలి. ఏదైతే ఉండకుండా ఉన్నట్టుగా కనబడుతుందో దాన్ని విభూతి అనాలి కదా. ఆ దీపం యొక్క ఐశ్వర్యం, దాని విభూతి అది. తెల్ల గ్లాస్ ఎప్పుడు పెట్టామో ఆ కాంతి ఉన్నట్టుగా ఆ గదిలో పడుతుంది, దాంట్లో ఏం మార్పు ఉండదు. దానికి ఒక ఎర్ర పేపర్ నేను లోపల అంటించా. దేనికి? ఆ గ్లాస్కి. దీపానికి అంటిస్తే ఆరిపోతుంది, దీపానికి అంటించడానికి వెళ్ళలేదు. దానికి ఒక ఎర్ర పేపర్ అంటించా నేను. ఇప్పుడు కాంతి ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది కదా. దీపము ఎర్ర కాంతిని బయటికి పంపించిందా? పంపలే. దీపానికి అసలు సంబంధం లేదు. మరి ఎర్ర కాంతి ఎట్లా వచ్చింది? దాని విభూతికి ఒక ఎర్ర పేపర్ నేను అంటించా కదా. ఇందాక వైట్ గ్లాస్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ గ్లాసు, దాన్ని సత్వగుణమని, ఈ ఎర్ర పేపర్ అంటిస్తే రజోగుణమని, కాంతి ఎర్రగా ఉంది. ఇప్పుడు ఒక నల్ల పేపర్ కూడా తీసుకెళ్ళి అంటించా నేను. ఎవరికి? ఆ దీపానికి. పంచదశిలో దీప ప్రకరణంలో చెప్తాడు విద్యారణ్యుడు. ఇప్పుడు ఆ కాంతి అంతా ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అంటే కాంతి కనిపిస్తుందా? దీపము కాంతిని ప్రసరించేటువంటి శక్తిని దీపం కోల్పోయిందా? కోల్పోలే. దీపానికి ఉన్నది, దాని శక్తి దానికే ఉన్నది. మధ్య ఇవి అడ్డుపడ్డాయి. అట్లా ప్రత్యేగాత్మ ఆ దీపం అనుకోండి. మీ దగ్గర ఉన్న ప్రత్యేగాత్మ మీ దగ్గరే ఉంది. అది మీ దగ్గరే ఉందంటే మిమ్మల్ని నేను చూపిస్తా. ఏదో మీలో ఉన్నది. ఇవాళ పాటల్లో అదే వస్తుంది. అందుకని అలర్ట్గా వినండి. ఏమ్మా, మీ దగ్గర ఉన్న కాంతి మీరే పరమాత్మ. ఇప్పుడు కాసేపు అనుకోండి. అయితే వాడు కాదా అంటే వాడు కూడా పరమాత్మే. వాడి ఇండివిజువల్స్ వాళ్ళే ఒక దీపం. కాసేపు అనుకోండి మీరు దీపం అని. మీ దీపానికి నామ రూప క్రియ అనేటువంటి 3 అడ్డం వచ్చినాయి కదా.
ఏమిటవి అంటే ఆ దీపం, ఇందాకైతే నేను తెల్ల గ్లాసును పెట్టాను, దాని తర్వాత ఒక ఎర్ర కాగితం పెట్టాను, ఒక వేరేవేవో పెట్టి మీకు అట్లా ఉన్నట్టుగా చేశాను నేను ఆ కాంతిని అట్లా మార్పు చెందించడానికి. కానీ మీ దగ్గర వేరే కాగితాలు ఏం పెట్టలే. నామ అంటే మీ ఆలోచన, ఏమ్మా, నామ రూప అంటే మీ తమస్సు, మీ శరీరం. మన శరీరమే తమస్సు. ఇది నల్ల కాగితం కదా. ఇప్పుడు నల్ల కాగితం ఏమంటోందంటే, ఏది ఆ గ్లాస్ మీద నేను అంటించిన నల్ల కాగితం కాంతినంతా మింగేసింది. ఏ కాంతిని? దీపం కాంతి ఇచ్చేదే. దీపం నేను కాంతి ఇవ్వలేను అని దీపం అంటల్లా. ఎవరి కాంతిని మింగేసింది? దీపం నుంచి వచ్చేటువంటి విభూతి. ఆ పదం అలాగే నేర్చుకోండి. విభూతిని మింగేసింది ఎవరు? ఆ నల్ల కాగితం. ఆ నల్ల కాగితం నా శరీరం కదా. నామ రూప క్రియ కదా జీవుడైనాడు. కాబట్టి రూపం ఏమిటి అంటే నా శరీరం కదా. ఆ తెల్ల గ్లాసు ముందు గ్లాస్ ఒకటి పెట్టానే దీపానికి. ఆ గ్లాసు నా ఆలోచన, నా మనస్సు ఆలోచన. గ్లాసు తెల్లగా ఉంది, అట్లా మనస్సు సత్వంలో ఉంది. మీకు గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉంది అన్న అర్థాన్ని మీరు మనస్సు సత్వంలో ఉంది. సత్వంలోనే ఆలోచన వస్తుంది. ఎప్పుడూ ఆలోచన, చెడు ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా సత్వంలోనే రావాలి కదా. అందుకనే నామరూప క్రియ అన్నారు. ఈ నామరూప క్రియలు అనేటువంటి మూడు కూడా విభూతి మీద పనిచేస్తాయి, పరమాత్మ మీద పని చెయ్యవు. పరమాత్మ ఎవరు అంటే మీ దగ్గర ఉన్న ఒక దీపం. అర్థమైందా? ఇప్పుడు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక అంటున్నారు కదా. శస్త్రాస్త్రాలు కానీ గాలి కానీ దీన్ని ఏమీ చెయ్యలేవు. ఎవరిని ఏమీ చెయ్యలేవు? ఈ కాంతిని. గ్లాసు పెట్టేసిన తర్వాత ఆ గ్లాసుని గాలి వచ్చి ఎట్లా దీపం ఆర్పుతుందర్రా? గ్లాస్ ఎందుకు పెట్టాం? ఆ దీపం ఆరిపోకుండా ఇది అడ్డం పడుతోంది. ఎవరు? విభూతి అడ్డం పడుతుంది. దీపానికి అడ్డం పడే పదార్థం ఇంకోటి లేదు. అంటే నీ లోపల ఉన్నటువంటి చైతన్యం, నీ లోపల ఒక చైతన్యం ఉంది, దాని తాలూకు విభూతినే నామరూప క్రియలుగా ఈ శరీరం ఉంటుంది. ఎట్లా వచ్చింది అంటే, మళ్ళా జాగ్రత్తగా వినండి. ప్రతి చోట జాగ్రత్తగా అంటే కొంచెం మీరు ఆ ఆలోచనలోంచి పుట్టకొచ్చారు అంటే అది మీకు అర్థం కాదు కదా. మీరు ఎక్కడ పక్కకు పోయినారో డీవియేట్ అయినారో నాకు తెలియదు. కాబట్టి వీలైనంత వరకు మళ్ళీ వెనక్కి నుంచి లాక్కొస్తూనే ఉంటా. మీరు జాగ్రత్తగా వినండి. దీపము దాని తాలూకు కాంతి. ఆ దీపాన్ని ప్రత్యేగాత్మ అనుకోండి. మీకు దాని తాలూకు కాంతి కదా, అది లేకపోతే ఇది ఉండదు. దాన్ని జ్ఞానం అనుకోండి. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అదేమిటది? జ్ఞానం. జ్ఞానమే సత్వరజస్తమో గుణాత్మకం అవుతుంది, కానీ ప్రత్యేగాత్మక సంబంధం లేదు. కాబట్టి జ్ఞానం ప్రజ్ఞ లేకపోతే ఉండదు కదా. జ్ఞానం ప్రజ్ఞ నుంచి పుట్టిందందామా? పుట్టలే. ప్రజ్ఞ అలాగే ఉంటుంది. దాని విభూతి జ్ఞానం, దాని కాంతి జ్ఞానం. అది ఏం చేస్తుంది అంటే ఈ శరీరాన్నంతా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీపానికి, అది దీపమే పరమాత్మ అయితే అది శుద్ధం బుద్ధం ముక్తం కావాలి. దీపానికి తానున్నానని తాను తెలియదు, కానీ నీ ప్రత్యేగాత్మకి తానున్నానని తనకు తెలుసు. ఎవడైనా వాడు లేడు అని చెప్తాడు, దేవుడు లేడని చెప్తాడు నాస్తికుడైతే కదా. నేను లేను అనేవాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? ఎవ్వడు లేడు. నేను ఉన్నాను అనే అంటాడు ప్రతివాడు. నేను ఉన్నాను అని అంటాడు. ఈ నేను ఉన్నాను అంటున్నవాడెవడు అంటే నీ జ్ఞానం అంటోంది. జ్ఞానం అంటే విభూతి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
పరమాత్మ కాదు. జ్ఞానం పరమాత్మ యొక్క విభూతి. విభూతి ఏమిటి అంటే అది కాసేపు మనం ప్రతిబింబం అనుకుందాం, నిజంగా అది ప్రతిబింబం కాదు. దీపపు కాంతి లాంటిది, కాంతే. దీపం వెలిగిస్తే ఇంట్లో అంతటా ఇల్లంతా గదంతా మనం దీపం వెలిగించాలి. ఒకచోటే దీపం వెలిగించాం, అది గదంతా కూడా కనిపిస్తుంది కదా. ఆ కాంతి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఆ గది గోడల వరకు. ఒకవేళ గోడలు లేని చోట నేను దీపం పెట్టాను అనుకోండి, అప్పుడు ఎంతవరకు కొంత మేర వెళుతుంది. ఈ దీపం కెపాసిటీ ఎంత ఉందో అంత మేర వెళుతుంది. ఆ తర్వాత చీకటే ఉంటుంది కదా. అక్కడ ఇంకో దీపం పెట్టుకోవాలి మనం. దీపం అక్కడ చీకటే ఉంటుంది. కానీ ఈ దీపం అలాంటిది కాదు. నీ దగ్గర ఉన్న దీపం ప్రజ్ఞాన ఘనం అన్న దీపం. దీనికి లిమిటేషన్స్ లేవు. ఎవరికి లిమిటేషన్స్ ఉన్నాయి? అది చిన్నదిగా ఒక శరీరంలో ప్రవేశించలే. మళ్ళీ నీ శరీరంలో ఒక శరీరంలో ప్రవేశించామంటే నామరూప క్రియల్లో ప్రవేశించింది. అది ప్రవేశించిందా? దాని తాలూకు విభూతి ప్రవేశించింది కదా. ఆ విభూతికే జ్ఞానం అని పేరు. అర్థమవుతున్నదా? విభూతి నీ నఖశిఖ పర్యంతం ఉండబట్టి దీని కాంతి నీ శరీరం మేరకే ఆగిపోయింది. దీన్ని ఇంకా మీరు కావాలనుకుంటే దీపపు కాంతి మా గది గోడలు అడ్డం ఉంటే అక్కడికి ఆగిపోయింది. గదిలో గోడలు అడ్డం వచ్చాయనుకో, ఆ గోడ దాటి వెళ్తోందా? అట్లా అనుకోండి, కానీ అది అనుకోకూడదు. అది నిజం కాదు. ఎందుకంటే ఈ జ్ఞానం, నీ దగ్గర ఉన్న జ్ఞానం నీ శరీరం దాటిపోగలదు. నీకు తెలియదు ఆ సంగతి. నీ దగ్గర ఉన్న జ్ఞానం నీ శరీరం దాటి పోగలదు. దానికి ఈ శరీరం అడ్డు కాదు, కానీ నువ్వు పోనీయవు, దాన్ని అక్కడే పెట్టుకుంటున్నావు. ఎట్లా పోగలదంటే, నా కంటిలో నుంచి ఆ గోడకు నేను చూస్తున్నాను అనుకోండి, కన్నుతోనే కదా చూస్తా. నా జ్ఞానమే కదా రావాలి. నా జ్ఞానం నా కంట్లో నుంచి ఆ గోడ దాకా ప్రయాణం చెయ్యకపోతే, ఆ గోడ తాలూకు రూపాన్ని నాలోకి తేకపోతే నాకు గోడ కనిపించదు కదా. అర్థమైందా? దీన్ని మీకు అందరికీ చూపించారు. మీ జ్ఞానం దీని వరకు రాకపోతే, అంటే దీని వరకు రావాలంటే మీ శరీరాన్ని వదిలిపెట్టి వచ్చిందా? రాలేదా? వచ్చింది. మరి జ్ఞానం పోగలిగినప్పుడు మీరు ముక్తమని ఎందుకు దాన్ని బంధిస్తున్నారు కదా. మీ జ్ఞానం ఎక్కడంటే అక్కడికి ప్రయాణం చేయగలదు. మీ ప్రజ్ఞ ప్రయాణం చెయ్యదు. ఎందుకని? అంతటా అదే ఉంది. ప్రయాణం చెయ్యవలసింది జ్ఞానమే. మీ జ్ఞానం ఎంత దూరమైనా వెళ్ళగలదు, కానీ మీరు దాన్ని శరీరం మేరకే పెట్టి చూడటం అలవాటు చేసుకున్నారు. బయట చూస్తున్నా కూడా నేను చూడటం లేదు అనుకుంటున్నాం. ఇంకా ఏమనుకుంటున్నామంటే, మనం ఆ బయటి తాలూకు వస్తువుని మనం ఎక్కడ చూస్తున్నామో మీకు చెప్తున్నా. ఎందుకు నేను నా శరీరం దాటిపోలేదు నా జ్ఞానం అంటానికి కొంచెం కష్టమే, కానీ మీరు అర్థం చేసుకుంటే అంత కష్టం అనిపించదు. చూడండి, ప్రయత్నం చేయండి కదా. సాధన అంటే అదే కదా. నా జ్ఞానము నా శరీరం పోవటం లేదు అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఈ శరీరం అనేది ఒకటి నిజమని నేను నమ్మాను. నమ్మి ఏం చేస్తున్నాను? నా దగ్గర ఒక బుద్ధి ఉంది, నా దగ్గర బుద్ధి అనేది ఒకటి ఉంది. ఆ బుద్ధిలో పడినటువంటి ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబమే నా జ్ఞానం. ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబం నా జ్ఞానం. ఇప్పటివరకు మనం అంతే కదా నమ్మాము. కాబట్టి ఈ జ్ఞానము కంటి ద్వారా దాని దాకా వెళ్ళి దాని తాలూకు రూపాన్ని నా లోపలికి తెచ్చి, నా లోపల ఉన్న బుద్ధి మీదనే దాని రూపాన్ని చూపెట్టి చూస్తోంది. అందుకని ఇదంతా నేను నా లోపలే చూస్తున్నాను కాబట్టి నా శరీరం దాటి నా జ్ఞానం పోలేదు. అర్థమైందా? మనం ఏమనుకుంటున్నాం? నాయనా అందరూ క్లాసుకి రాలే, మరి వాళ్ళకి మరి పాఠం రాదు. రోజు వచ్చే మనుషులు చెప్పిన రోజు రాకపోతే నన్నేం చేయమంటారు? మీకు ఏవో పనులు ఉంటాయి.
ఏం పనులున్నా వేస్ట్ కదా. వినండి ఏమంటున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి. మనం మామూలుగా ప్రతివాడు ఒక వస్తువును చూచాడంటే కంటి ద్వారా బయటికి పోవాలి, నీ జ్ఞానం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఈ వస్తువు దాకా వచ్చి కదా, ఈ దాటి వెళ్ళలేక అవి మళ్ళీ వెనుదిరిగి నీ దగ్గరికే వచ్చాయి. దీని నీ జ్ఞానం ఇంతవరకు వచ్చేసింది. ఈ రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చింది. మనం కెమెరా ఫోటో తీయటం కూడా అలాంటిదే. అక్కడి వరకు వెళ్ళి ఆ కిరణాలు వెనక్కి పోలేక అవి యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చినాయి. తీసుకొచ్చిన దాన్ని నీ ఫిలిం మీద ముద్రించినాయి. లేకపోతే నువ్వు వచ్చావా దాని దగ్గరికి? రాలేదు కదా. అట్లా నా మనస్సులో, నా బుద్ధిలో ఈ ప్లేటు ఉన్నది, నా లోపల ఉంది, నా బయట లేదు కదా. లోపల చూస్తున్నావంటే ఈ శరీరం అనేటువంటి ఒక బౌండరీస్ పెట్టుకుని ఆ బౌండరీలో నువ్వు దీన్ని ఫిక్స్ చేసుకున్నావు. ఎందుకని అంటే ఇది నిజమని నమ్మావు. ఇది నిజం కాదు. ఇది ఎలాంటిదంటే, ఇది నా నిజం కాదంటారే ఉంటే నాకు కనపడుతోంది, ఒక చెయ్యి కనపడుతోంది, కాలు కనపడుతోంది, నేను కనపడుతున్నా, నాకు మీరు నేను కనపడలేదు అబద్ధం అంటారేమిటి? కాదు. మీరేం కనపడుతున్నారంటే ఇందాక చెప్పానే నామ రూప క్రియ అని కదా. నా ఆలోచన, నా శరీరము, నా ప్రాణం కదా. ఇది రజస్సు, సత్వ రజస్ తమో గుణాలు మూడు. ఆ మూడుగా కాకుండా ఈ శరీరాలుగా నాకు కనబడుతున్నాయి కదా. ఈ శరీరాల్లో ఈ మూడు నిజం కాదు. నా కాంతి, మళ్ళీ వెనక్కి దీపానికి దగ్గరికి రండి. నా దీపపు కాంతి సోఫా మీద పడింది, కుర్చీ మీద పడింది కదా. కాంతి అంతా పడలే, సోఫా మేరకు పడింది. నా శరీరం మేరకు నా కాంతి పడింది, నా మనస్సు మేరకు నా జ్ఞానం పడింది. అర్థమైందా? నా ప్రాణం మేరకు నా జ్ఞానం పడింది. ఇంకా నేను కావాలంటే నా గుండెని చూడగలను, నా కిడ్నీని చూడగలను, నా ఇంటెస్టైన్స్ చూడగలరా చూడలేరా? అంటే మీ జ్ఞానం దేని మీదకి ఫోకస్ చేస్తే అది మీకు కనపడుతోంది. ఇప్పుడు నీ జ్ఞానాన్ని దాని మీదకి ఫోకస్ చేశావు కదా. జ్ఞానాన్ని దాని మీదకి ఫోకస్ చేశావు, అది కనపడుతోంది. నువ్వేమనుకుంటున్నావు అంటే నా జ్ఞానాన్ని దాని మీదకి చేసి అది దాటిపోలేక ఇది లోపలికి వచ్చి. అర్థమైందా? తేడా తెలిసిందా? నీ శరీరం మేరకే అంటున్నావు. నీ శరీరం మేరకే ఎందుకు అనుకుంటున్నావు అంటే నీ జ్ఞానము అంత దూరం పోయినప్పుడు అక్కడికి పోయింది. నేను ఆ గోడను చూస్తున్నాను, గోడను చూసేటప్పుడు నాకు శరీర స్ఫురణ లేదు. ఉందా? చూడండి, ఆలోచించండి. మరి దాన్ని దీని లోపలికి తెచ్చాను, దీంట్లో పెట్టాను అని ఎట్లా మాట్లాడుతున్నావురా? ఇది ఒకప్పుడు చూశావు కదా, అది ఒకప్పుడు చూశావు కదా. నువ్వు చూస్తున్న ఏ కాలంలో సోఫా చూసినప్పుడు నువ్వు కుర్చీ చూడవు, కుర్చీ చూసినప్పుడు సోఫా చూడవు. ఏకకాలంలో ఒకటే చూస్తావు. మరి నువ్వు అది చూస్తున్నప్పుడు నీ శరీరాన్ని నువ్వు చూడలేదు కదా, చూడలేదులే, నీ జ్ఞానం చూడలేదు కదా. మరి దీని లోపల దాన్ని పెట్టానంటావేమిటి? నువ్వు ఆలోచించు. అద్వైతం ఇట్లాగే చెప్తుందమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఏంరా, అర్థమైంది కదా, కాలేదా? అట్లా మనస్సు అనేది నామరూప క్రియలు. మనస్సు ఆలోచన సత్వగుణం, ఇది రజోగుణం, ఇది తమో గుణం. ఈ మూడిట్లో నీ దగ్గరే ఉంది, నీ శరీరంలో. ఇవన్నీ కూడా విభూతి, నిజంగా పరమాత్మ కాదు. ఇప్పుడు నీ జ్ఞానం గురించి, ప్రజ్ఞాన ఘనాన్ని గురించి నువ్వు వెళ్ళాలంటే నీ జ్ఞానం ద్వారానే వెళ్ళాలి. కాంతి ద్వారానే దీపం దగ్గరికి వెళ్ళాలి. దీపం డైరెక్ట్గా నువ్వు చూడగలిగితే దీపం నుంచి కాంతి వస్తోంది అని నువ్వు అర్థం చేసుకోగలవు. కానీ అక్కడ దీపం ఉందో లేదో, అక్కడ ఉన్నది బల్బు,
అక్కడ ఉన్నది బుడి దీపము, అక్కడ ఉన్నది క్యాండిల్ దీపము. ఇది తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు? కాంతి నుంచి వెళ్ళాలి. ఎందుకండి మేము కాంతి నుంచి వెళ్తాం, మేము దీపం దగ్గర నుంచే వస్తామంటే మీకు దీపమే తెలియదు. నీకు దీపం తెలియాలంటే, దీపం అంటే ఏమిటి? వస్తువు తెలియాలంటే నువ్వు నీ విభూతి నుంచే నువ్వు లోపలికి వెళ్ళాలి. విభూతి నీకుందని నీకు తెలుసు. ఎవరినన్నా ఒరే నీ జ్ఞానం ఉందా లేదా అంటే నాకెందుకు లేదండి ఉంది అంటాడు కదా. ఆ జ్ఞానమే పోతున్నది నువ్వు చచ్చిపోయినప్పుడు. ఏ జ్ఞానం పోతున్నది? ప్రజ్ఞ పోదు, జ్ఞానమే పోతుంది కదా. ఆ జ్ఞానానికి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు ఉంటాయి. ఆ జ్ఞానానికి ఉన్నాయి, ప్రజ్ఞానానికి లేవు. దీన్ని ఇక్కడ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది మీకు. ప్రజ్ఞానం అంటే ఎట్లా ఉంటుంది, జ్ఞానం ఎట్లా ఉంటుంది. నిజంగా నా జ్ఞానం బయటికి పోతూనే ఉంది, దానికి వ్యాప్తమైన శక్తి ఉంది. ఎవరు అడ్డగించకపోతే అంతవరకు పోతుంది. ఏది అడ్డగిస్తే దాన్ని తన దగ్గరికి తెచ్చుకోగలదు. అంటే అది దాని ఇష్టం వచ్చినట్టు విహరిస్తోంది. నీ మనస్సు చూడండి రా, ఇప్పుడు జ్ఞానం చెప్పాను మీకు. నీ మనస్సు ఉంది, నీ మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు బయటికి పోగలదా? పోలేదా? ఇప్పుడు కావాలంటే మీ ఇంటికి వెళ్తుంది. మీ ఇంటికి వెళ్ళింది అంటానికి మీ వంట ఇంట్లో దొడ్డి తలుపు మీరు వేశారో వెయ్యలేదో ఊరికే అనుకోండిరా కాసేపు. మీ వంటింట్లో కిచెన్కి బ్యాక్ యార్డ్ తలుపు అది వెయ్యలేదు అంటే ఇప్పుడు ఆ తలుపు మీకు కనపడిందా? కనపడలేదా? ఎక్కడ కనపడింది? ఇదివరకైతే ఏమంటామంటే నా చిత్తసాగరంలోనే కనపడింది అంటాం. నీ జ్ఞానం అక్కడికి పోయింది. పోయిందా? పోలేదా? కనపడింది. అందుకు మీ పొలం కనపడుతుంది, మీ బ్యాంకులో డబ్బులు కనపడతాయి కదా. మీ కొడుకు కనపడతాడు, వాడికి కళ్ళేడు కనపడతాడు. జ్ఞానం బయటికి వెళుతుంది. అంటే మనస్సు బయటికి వెళ్ళగలదు, ఇక్కడే కూర్చోవటంలే నీ మనస్సు కదా. మనస్సుకి ఎంత వేగం ఉంది అని అంటాడు. ఎంత వేగం ఉందో కొల్చలేకపోతున్నారు. మనస్సు బయటికి పోతోంది, నీ జ్ఞానము బయటికి పోతోంది, నీ ప్రాణము బయటికి పోతోంది. ప్రతి క్షణం మనం చూడండి, నువ్వు దేన్ని ప్రాణం అనుకుంటున్నావు? నీ లోపలికి వచ్చిన దాన్నే ప్రాణం అంటున్నావు. నా ప్రాణం బాగలేదురా అంటున్నావు. ఏ ప్రాణం బాగలేదు? లోపలికి వచ్చిన ప్రాణం బాగలేదు. లోపలికి వచ్చింది ఎంతసేపు ఉంటుంది? అసలు ఏం తెలీదురా మనకి కదా. లోపలికి వచ్చిన ప్రాణం కదా. చూడు, ఆలోచించండి. ఇప్పుడు నా ప్రాణం అంటే ఏమిటి? రజోగుణం కదా. ప్రతి క్షణం అది పనిచేస్తూ ఉండాలి. లోపలికి వచ్చింది కదా. ఎంతసేపు ఉంటుంది? ఇగో నా మాట్లాడుతుంటే కొంచెం కొంచెం బయటకు వచ్చేస్తోంది. ప్రాణం ఇక్కడుంది. ఇక్కడున్న ప్రాణాన్ని నీకెంత కావాలో అంత బెలూను నింపుకొని కదా, ఆ బెలూన్ వల్ల ఆ గాలి నింపేస్తే ఆ బెలూన్కి రూపం ఆకారం వచ్చింది. ఇది ఆకారం. ఫస్ట్ నేను మా అమ్మ కడుపులోంచి రాగానే ఒక ప్రాణం పీల్చేశా. ఇదిగో నాకు ఆకారం వచ్చేసింది. నాకు ఆకారం వచ్చిందంటే ఈ బెలూను అంతకు ముందే నేను తయారు చేసి పెట్టుకున్నా. ఈ గాలితో నింపుకున్నా, ఈ గాలిని వదిలేస్తున్నా, మళ్ళీ ఈ గాలి తీసుకుంటున్నా కదా. ఇప్పుడు ప్రాణం బయట తిరుగుతున్నదా? లోపల ఉందా కదా. బయట తిరగకపోతే ప్రాణం నీకొక్కడికే ఉండాలి. మా అందరికీ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పరమాత్మ యొక్క ఆ దీప కాంతి ఇదంతా కూడా ఉంది. నీ జ్ఞానంగా నువ్వనుకుంటున్నావు అది నా అని. నా అంటే ఏమిటి? నేను యూజ్ చేసుకుంటున్నా కాబట్టి కదా. ఎట్లా మీకు అర్థం అవ్వాలంటే చెప్తా, ఇంకో మాట చెప్తా. మామూలుగా కరెంటుని మనం అందరం వాడుకుంటాం కదా. నా ఇంట్లోకి నేను వాడుకున్న కరెంటు బిల్లు ఒక బిల్లు ఇచ్చిపోతాడు వాడు నాకు. నేనేమంటాను? నా కరెంటు నీదే, మరి నా కరెంటు బిల్లు అంటున్నావే ఏంరా? అంటే అర్థం ఏంటి?
నేను వాడుకుంటున్న కరెంటు బిల్లు, నా ఇంట్లోకి వచ్చిన కరెంటు బిల్లుకు నేను ఛార్జ్ చేసి కడుతున్నా. ఒరే అంటున్నారా లేదా? కరెంటు నీదే, మీ తాత సంపాదించాడా, మీ నాయన సంపాదించాడా? మరి నాది అంటావేమిట్రా? అట్లా ఈ జ్ఞానం నాదంటున్నావు. అర్థమైందా? అసలు నువ్వెవరో చూపిస్తా, ఇంకా మెల్లమెల్లగా రండి. మీ అసలు స్వరూపం బయటపడిపోతుంది. వినండి, చెప్తాను. ఏంట్రా అర్థం కాలేదా? అంటే మనమంతా వివర్తం కదా, తప్పుడు ఆలోచనలు తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు లేదు మనకు, ఏం లేదు. సరే వినండి, ఇంకా చాలా చెప్తాం. మనం చేస్తున్నాం లేదండి, మేము అట్లా చేయలేదు అంటున్నామా? అమ్మ మనం అట్లాగే చేస్తున్నాం. ప్రజ్ఞాన ఘనం తానంతటా వ్యాపించి అన్నిటినీ తనలో ఉంచుకుని అన్నీ తానే అయి ఉండగలదు. అదే కదా బృహత్వాత్, బర్హణత్వాత్, బ్రహ్మణత్వాత్, 3 ఉన్నాయి దానికి లక్షణాలు. ఇప్పుడు ఆ 3 మీ దగ్గర ఉన్నాయని మీకు చూపిస్తా. మీ వస్తువులో ఉన్నాయి, మీ దగ్గరే ఉన్నాయి. మీరు సైలెంట్గా కూర్చున్నారు, కూర్చున్నప్పుడు మీరే పరమాత్మ. కూర్చున్నప్పుడు అంటే నుంచున్నప్పుడు కాదా అనబాకండా, ఏ ఆలోచన లేకుండా మీరు కూర్చుంటే ఏమీ ఆలోచించకూడదు. అహం బ్రహ్మాస్మి అని కూడా అనకూడదు, ఎందుకంటే అది కూడా ఆలోచనే కదా. అందుకే ఏమీ అనకుండా మీకై మీరు కూర్చుంటే ఏమ్మా, మీ లోపల ఒక ఆలోచన వచ్చింది కదా, ఆలోచన వచ్చింది కదా, ఏ ఆలోచన రాని కదా. ఏమీ లేకపోతే నేను అమెరికాకి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. ఏదో ఒకటి, నేను టికెట్ బుక్ చేసుకోవాలి, ఏ ఎయిర్వేస్కు పోవాలి, ఇవన్నీ దాని వెంట వస్తుంటాయి ఆలోచన కదా. ఒక ఆలోచన, ఇప్పుడు నేను చెప్పే ఆలోచన 10 స్టోరీడ్ బిల్డింగ్, ఎందుకంటే ఈజీగా మీకు అర్థమయ్యేది. అమెరికాకి అందరూ పోరుగా, అందరూ ఆలోచించరుగా. ఒక 10 అంతస్తుల మేడ కట్టుకోవాలి. అరే నేనున్న ఇల్లు అపార్ట్మెంట్ చిన్నదిగా ఉంది, ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, ప్యాలెస్ కట్టుకోవాలి. ఈ ఆలోచన వచ్చింది. వెంటనే ఎటువంటి ప్యాలెస్ కట్టుకుంటే నేను బాగుంది, అది ఇచ్చ అంటే నువ్వు ప్యాలెస్ కట్టుకోవాలి అన్నది ఇచ్చ. మీకు ఇంకే ఆలోచన అన్న వస్తే ఆ ఆలోచనే పెట్టుకోండి, ఈ ఆలోచనే పెట్టుకోవాలని నాకేం లేదు. ఏమ్మా, అది ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి, వెంటనే మీకు ఒక ఇల్లు కనపడుతుంది. కనపడిందా కదా? ఆ ఇంటిని అంటే ఇచ్ఛా జ్ఞాన 2 పనులు మీకు ఇదివరకు మీకు తెలుసు. దీంట్లో ఇంకా కాస్త అప్పర్ లెవెల్కి వెళ్తున్నాము. ఇప్పుడు అన్ని లోయర్ లెవెల్ పాఠాలు చెప్పేస్తాం. మళ్ళీ ఇది కాదు, ఇదిగో దీనికి ఇది మాడిఫికేషన్ అని మళ్ళీ, ఎందుకంటే అట్లా తీసుకుపోకపోతే ఒకసారి పిహెచ్డి క్లాసులు కూర్చోబడితే ఎట్లా వస్తుంది, రాదు. అందుకని ఇచ్ఛా జ్ఞాన అన్నంత వరకు మీ లోపలే జరుగుతుంది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఎందుకంటే మనస్సు మీ దగ్గరే ఉంది, లోపల ఉంది. అది సత్వం అని చెప్పాను. తర్వాత మీ దగ్గరే జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానంతో ఎట్లాంటి ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నావు. ఇంతట్లోకే వాడెవడో పిలిచాడు, నీ ఇంటిని నీ లోపల దాచేసుకున్నావు, ఇల్లు కట్టలే. నేను ఎప్పుడు కడతాను అంటే, అట్లాంటి ఇల్లు నేను కట్టుకోవాలి అంటే ఈ బయటి ప్రపంచంలో ఆ ఇల్లు తయారైపోయింది, నా లోపలి ఇల్లు. బయటి ప్రపంచంలో నేను సిమెంటు, ఇసుక, సున్నము, పంచభూతాలతో ఒక ఇల్లు కట్టాలి. బయట కట్టిన ఇల్లు పంచభూతాలతో ఉంటుంది, నా లోపల కట్టిన ఇల్లు పంచభూతాలు లేవు, పంచభూతాలు లేవు, వాటికి ఆకారం ఉంది కానీ ఎవరు కట్టినవాడు లేడు, కూలీలు లేరు, మెటీరియల్ లేదు, ఏమీ లేకుండా నీ దగ్గర ఇల్లు ఎట్లా తయారైంది. జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది మీకు. మీలో ఇల్లు తయారైందా కాలేదా? అయింది. ఎవరు కట్టారు?
కూలీలు లేరు, నేనే కట్టాను కదా. మరి నువ్వు కట్టావా లేదా అంటాను, నీకు కనపడిందా కనపడలేదా? కనపడింది కదా. అంత పెద్ద భవనము నీ చిన్న ఇంత బ్రెయిన్లో ఎట్లా ఉన్నది? ఉన్నది కదా. తర్వాత ఏమైంది? నా బిల్డింగ్ నేను బయట ఉండి కడితే సరే, దానికి టైం కావాలి, దానికి ప్లేస్ కావాలి కదా. బయట ఉండి కడితే దేశం, కాలం, వస్తువు 3 కావాలి. నా లోపల కట్టిన దానికి దేశం అవసరం లేదు, కాలం అవసరం లేదు, వస్తువు అసలే అవసరం లేదు. అంటే వస్తువు ఏమిటి? నా ప్యాలెస్ నా లోపల ఉంది, తయారైంది. టైం తీసుకుందా? అస్సలు ఒక 10 నిమిషాలు కూడా కాదు, ఒక్క నిమిషం కూడా తీసుకోలే. నా థాట్ ఎట్లా వచ్చిందో వెంటనే తయారైంది. అది మళ్ళీ నాకు ఇంకొక థాట్ వచ్చేటప్పటికి ఇది నా లోపలే లయమైపోయింది. నేను కట్టలే, కడితే బయటికి వస్తుంది కదా. నా ఆలోచన కడితే బయటికి వస్తుంది. కట్టాలంటే చెప్పా కదా, కూలీలు కావాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి. ఇది నా లోపలే తయారైంది. ఇప్పుడు పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తూ ఏం చెబుతున్నా అంటే, తానంతటా వ్యాపించాలి కదా. అంతటా వ్యాపించాలంటే 10 స్టోరీడ్ బిల్డింగ్లో వ్యాపించాను. ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా కనపడింది కదా నాకు. వద్దు, నా ఒక తాజ్మహల్ కట్టుకోవాలి, తాజ్మహల్ అంతా నేను వ్యాపించాలి. నేను ఏ ఆలోచన పెట్టుకుంటే ఆ ఆలోచన అంతా వ్యాపించా. ఎట్లా వ్యాపించాను? వ్యాపించకపోతే నాకు అదంతా కనపడదు. ఒక పార్ట్ కనపడిందా? లేదు, అదంతా వ్యాపించా. అన్నిటినీ తనలోనే ఉంచుకున్నా. ఆ బిల్డింగ్ ఎక్కడ ఉంది? నా లోపలే ఉంది, అవునా కదా. ఆ తర్వాత అన్ని తానే అయింది. ఒక పదార్థం ఉంది మీ దగ్గర, ఆ పదార్థం పేరు జ్ఞానం. జ్ఞానం అంటే విభూతి అని చెప్పాను ఇందాకే. ఆ విభూతి ఏం చేసింది అంటే, సోఫా అవ్వగలదు, కుర్చీ అవ్వగలదు. అంటే నీ లైట్ కాంతి సోఫా, కుర్చీ అన్నిటి మీద పడి వాటి అన్నిటినీ చూపించగలదు. నేను సోఫానైతే చూపించనండి, కుర్చీనైతే చూపిస్తాను అంటుందా? అనదు. అంటే అన్నిటి మీద అది వ్యాపించగలదు. సోఫా మీకు అర్థమైతే మీ జ్ఞానం వ్యాపించిందో లేదో అర్థం కావాలి. మీ జ్ఞానం ఏ వస్తువు మీదకైనా వెళ్ళగలదు. ఇక్కడ చూసిన వస్తువులు కాదు, మీరు అనుకున్న వస్తువులు. మీరు అనుకున్న వస్తువులు రా. మీరు ఏది అనుకుంటున్నారో దాన్ని వ్యాపించాలి. వ్యాపించిందా వ్యాపించలేదా? ఆ వస్తువు చిన్నప్పుడు మనకి ఆటలాడిస్తూ ఉంటే నువ్వేదన్నా అనుకున్నంత అప్పు తెచ్చుకో, అప్పుడు నేను ఒక 10 ఇచ్చా కలుపుకో, ఏమిటో చెప్పేవాళ్ళు పిచ్చి కథలన్నీ. అంటే ఇవన్నీ బ్రెయిన్లో తయారైపోయేవి, అవునా కాదా? ఇప్పుడు అట్లాగే మీరు అనుకోండి, మీ ఇష్టం వచ్చింది ఒక ఆలోచన చెయ్యండి. ఆ ఆలోచన అంతా మీ జ్ఞానం వ్యాపించాలి. జ్ఞానం వ్యాపించింది అంటానికి మీకు అది కనపడాలి. ఏది కనపడాలి? మీరు ఏది ఆలోచించారో అది కనపడాలి. కనపడుతుంది కదా. ఏమైంది? అంతటా వ్యాపించాలి, అన్నిటినీ తనలో ఉంచుకోవాలి. అది మీకు కనిపించాలంటే అక్కడ ఉండాలి. ఇక్కడ మీ లోపల ఉండాలి. అన్ని తానే అయి ఉంటుంది. ప్రతి రూపాన్ని ఎవరు పొందుతున్నారంటే మీ జ్ఞానమే పొందుతోంది. ఆ జ్ఞానం ఉంది అంటే లోపల ప్రజ్ఞ ఉంటేనే జ్ఞానం ఉంటుంది, లేకపోతే ఉండదు. అర్థమైందా? అది ఎలాంటిది అంటే, ఇప్పుడు జ్ఞానం అనేది ఒకటి మీ దగ్గర ఉంది, అది సర్వవ్యాపకంగా ఉంది, అన్ని రూపాలు తనే ధరించింది, అన్నిటినీ తనలోనే లయం చేసుకుంది కదా. అది ఏం చేసింది? బృహత్వాత్, బ్రహ్మణత్వాత్, బర్హణత్వాత్. ఆ రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీ లోపల దాచిపెట్టాలంటే అది దాచిపెట్టగలదా? అది బర్హణం చేసింది. అంత మరి బర్హణం చేయటం అంటే ఇక్కడ నలగొట్టడము అని అర్థం. మీకు ఇంకొక అర్థంలో ఎట్లా చెప్తానంటే, మనం
విసనకర్రలని ఇట్లా ఉంటాయి చూడరా, చిన్న చిన్నగా తాటాకులతో ఇట్లా పెట్టి అది ఫోల్డ్ చేసి కదా, దాన్ని ఇట్లా తెరిస్తే పెద్దగా వస్తుంది. దాని మీద ఒక బొమ్మ కూడా వస్తుంది. మీకు తాజ్మహల్ ఏదో బొమ్మలు కూడా వస్తాయి, మన ఇంట్లో ఒక ఉంది కూడా. అట్లా వస్తుంది. దీన్ని మళ్ళీ ముడి చేసుకుంటే బర్హణం అంటే అది. దాన్ని మళ్ళీ తన లోపల కలుపుకోగలదు. ఎట్లా అంటే గంగా, గోదావరి, కృష్ణ వేరే వేరేగా ఉంటాయి నదులు. వాటికి నీళ్లు కూడా రుచులు వేరువేరుగా ఉంటాయి నీళ్లే అయినప్పటికీ. సముద్రంలో చేరిపోతే గంగ నశించిందంటామా, గోదావరి నశించిందంటామా? కాదు కాదు, గంగా గోదావరి తన రూపాన్ని కోల్పోయినాయి. ఇప్పుడు మీ ఆలోచన అనేది మీ లోపలికి వెళ్ళినప్పుడు దాని రూపాన్ని కోల్పోయింది. మరి ఏంగా మిగిలింది? జ్ఞానమే మిగిలింది. ఎందుకంటే పొందింది జ్ఞానమే కాబట్టి, జ్ఞానమే ఆ రూపం పొందింది కాబట్టి. కొంచెం కష్టమైందే, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా, అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నా అని అనుకుంటున్నా. మరి అర్థం కాకపోతే ఇంక నేనేం చేయలేను. ఎవడికి వాడు కష్టపడండి. ఎందుకంటే ప్రాక్టికల్గా కూర్చోబెట్టా కదా. మీ లోపల ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఏమైంది? ఒక రూపాన్ని ధరించింది. ఆ రూపాన్ని మళ్ళీ తనలోనే దాచుకుంది కదా. ఆ ఆలోచన ఏది వచ్చిందో దాని పేరు జ్ఞానం. ఒక జ్ఞానం అనేటువంటి ఒక పదార్థం, దాన్ని పదార్థం అనకూడదు, అది నిరాకారం. అది నిరాకారం, నీ ప్రజ్ఞానము యొక్క విభూతి. అది మర్చిపోవాకండి. దాని కాంతి ఈ రూపం ధరించింది, అంతేగాని అది నిజంగా అది కాంతి అని అనుకోవాకండి. దీపము దాని కాంతి ఎట్లా చెప్తారా మీరు? దీపం యొక్క కాంతి దీపంలాగా ఉందా? మరి ఎట్లుంది? అదొక వెలుగు అంతే. ఏమిటి దాని గొప్పతనం అంటే అన్నిటినీ చూపించగలదు. నీది ఎట్లాంటిది? నీ జ్ఞానం తెలిసిందా? మళ్ళీ దాన్ని దీపంలాగా అని అనుకున్నారంటే ఇబ్బంది పడతారు. మొట్టమొదటిలోనే ఫౌండేషన్ దగ్గరే మీకు అట్లా రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు, సరిగ్గా చేసుకోండి. మీ జ్ఞానం ఎట్లా ఉంటుందో అంటే మీకు అర్థం కావాలంటే మీరు ఊరికే కూర్చుని మీ జ్ఞానం ఆ బిల్డింగ్ని ఎట్లా కట్టింది, జ్ఞానమే బిల్డింగ్ అయిందన్నాం. అది దాని మరి దీపంలాగా ఉందా, బల్బులాగా ఉందా? అది గుర్తుపెట్టుకోండి. అదే దాని దగ్గర నుంచే మిమ్మల్ని ప్రజ్ఞ దగ్గరికి తీసుకెళ్తా. అది మీకు అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకా పదే 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 అనుకోండి. ఏ ఆలోచన చేసి నాలో నుంచి ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన రూపం ధరించింది, ఎందుకంటే మీకు కనపడింది కదా. కనపడిందా, కనపడలేదా? అది నేనే తయారు చేశాను, ఎవ్వరు తయారు చేయలే. చూడండి, మీ కళ లాంటిదేరా. మీ కళ ఎవరు తయారు చేశారు? కళ అయితే నల్లద్దం మీద కనపడుతుంది, ఇది నల్లద్దం మీద కాదు. అది మీ ఆలోచన కళ లాంటిది కాదు. కళలో మరి మీ జ్ఞానం, కళలో జ్ఞానం నది కాగలదు, రోడ్డు కాగలదు కదా, చెట్టు కాగలదు, అన్నీ అవ్వగలదు. ఈ జ్ఞానం అలాంటిదే. ఇది అప్పుడు కూడా అట్లనే అయింది. అప్పుడు ఎందుకు అయింది అంటే అప్పుడు తమస్సులో అయింది, ఇప్పుడు సత్వంలో అవుతోంది. అది అందుకని మీకు కనపడుతున్నది. కళలాగా కనపడటంలే. ఎవడి కళ వాడికి నల్లగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఇది వెలుగులాగా వెలుగా, మళ్ళీ వెలుగరవాకండి. ఎవడికి వాడు చూసుకుంటారా, మీకే తెలుస్తుంది కదా. దాని పేరు అది మీకు అర్థమైతే అది నిత్య శుద్ధం. అది మాలిన్యం అంటించుకోలేదు. ఏది? ఈ జ్ఞానం. ఇది శుద్ధం కదా. ఇది బుద్ధం. దీనికి తెలివి ఉంది. ఏం తెలివి ఉంది? ఏదైనా నేను చెయ్యగలను అన్న తెలివి ఉంది. నాకు తెలియదు అని అనదు. దానికి అజ్ఞానమే లేదు. నిత్య బుద్ధం అంటే ఏమిటి?
అజ్ఞానమే లేదు. అజ్ఞానమే లేదంటే ఎట్లాగో మళ్ళీ మీకు అది కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. దానికి అజ్ఞానమే లేదంటే నువ్వు తాజ్మహల్ కట్టవే అంటే నాకు రాదు అని అనదు. అది అజ్ఞానం కదా. ఇది చెయ్యి అంటే అది ఏందో నాకు తెలియలేదే అని అనదు. నువ్వు ఏది కట్టమంటే అది కడుతుంది, ఏం చూడమంటే అది చూస్తుంది కదా. నువ్వు ఏం చూడమంటే అది చూస్తుంది. దానికి నిత్య శుద్ధం, నిత్య బుద్ధం, నిత్య ముక్తం. అది ఏది? నీ జ్ఞానం. నీ జ్ఞానం నీ శరీరం మేరకే బంధించబడి ఉండలే, అది బయటికి పోగలదు. అంటే అటువంటి పదార్థం ఒకటి నీ దగ్గర ఉంది. ఇన్నాళ్ళు నువ్వు దాన్ని గుర్తించలే, దాంతోనే పని చేయించుకుంటున్నావు. దాంతోనే పని చేయించుకుంటున్నావు. ఏం పని చేయించుకున్నానండి? నువ్వు ఏ పని చేయాలన్నా నీకు జ్ఞానం కావాలి కదా. ఏ పని చేయాలన్నా నీకు జ్ఞానం కావాలి. చివరికి జిప్లాక్ క్లోజ్ చేయాలంటే కూడా నీకు జ్ఞానమే కావాలి. చేస్తున్నావా లేదా కదా. చిన్న పిల్లవాడిని అది క్లోజ్ చేయమనండి అంటే వాడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి, వాడికి కూడా ఉంది. అందుకని నీ జ్ఞానం అటువంటిది. శుద్ధం బుద్ధం ముక్తం అంటే ఇంకా చెప్తున్నాడు. ఆకాశం శుద్ధం, నీ జ్ఞానం అట్లాంటిది, ఆకాశం లాంటిది, అంత శుద్ధమైనది నీ లోపల ఉంది కదా. నువ్వేం చేస్తావంటే దాని మాట వినకుండా నువ్వు ఒక కొత్త దాన్ని, కొత్తది కూడా ఏం కాదు, అహం అనేటువంటిది ఒకటి కూడా ఉంది నీ దగ్గర. నీ మనస్సు ఉన్నట్టుగానే నీ దగ్గర మనస్సు, బుద్ధి, చిత్తం, అహం అనేది ఉంటుంది. అహం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ శరీరమే నీవు అని నీకు బాగా బోధించింది. చిన్న పిల్లవాడిని అడుగు, చిన్న 2 ఏళ్ల పిల్లవాడిని, మరీ ఏడాది వాడైతే చెప్పడు కదా. వాడికి ఒక పేరు పెట్టి ఉంటారు. ఆ పేరు చెప్పి ఈ పేరు ఎవరమ్మా అంటే నేను అంటారు. అవునా కాదా? నీ దగ్గర కూడా ఆ నేను అనేది ఉంది. అంటే నాదిని నేననే నీవు ఒకటి ఉంది నీ దగ్గర. దాని పేరు మేము ఏమని పెట్టామంటే అహమని పెట్టాం. ఆ అహాన్ని, నాది నేను నేను అనుకునేటువంటి ఆ అహాన్ని జీవుడు అన్నారు. వాడి అసలు నాదిని నేను అనుకోవడమే తప్పు. ఎందుకంటే నీ మనస్సు కూడా నువ్వు కాదు, నీ ప్రాణం కూడా నువ్వు కాదు. ఎందుకంటే ఇందాక కరెంటు చెప్పా కదా, నా కరెంట్ అనుకున్నాను కదా. రే నా కరెంటు బిల్లు ఎంత వచ్చిందిరా, నా కరెంట్ కదా. నువ్వు వాడుకున్న కరెంటు ఉండొచ్చు కానీ అట్లా, అవునా కాదా? నువ్వు వాడుకుంటున్నావు జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని వాడుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న ప్రజ్ఞనే, అది వాడుకుంటున్నావు నువ్వు. అమ్మా కొంచెం కష్టమే కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీ దగ్గర ఉంది కదా, మీ ఆలోచనని మళ్ళీ రూపాన్ని చేస్తోంది, మళ్ళీ మీ లోపలే లయం చేస్తోంది. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరే పరమాత్మ అయితే మీ జ్ఞానం మీ దగ్గరే ఉంది కదా. మీ లోపల ఒక ప్రత్యేగాత్మ దీపం ఉందని చెప్పాను, దాంట్లో నుంచే ఈ కాంతి వచ్చింది అని చెప్పాను కదా. ఆ దీపం పెద్దదా చిన్నదా అని మళ్ళీ చెప్తా. మీ దగ్గర ఉన్నది ఒకటి. ఎందుకంటే మీ జ్ఞానం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రజ్ఞ ఉండి ఉండాలి. దాని తాలూకు కాంతి కదా. నాకు లేదని అనవకండి కదా కదా. ఆ ప్రజ్ఞని కాసేపు పరమాత్మ అనుకుంటే పరమాత్మ ఆ ప్రజ్ఞ కాదులే. ఎందుకంటే చిన్నవాడు కాదు కదా. మనందరిలో ఉన్న ప్రజ్ఞ పరమాత్మ కావాలి. ఈ ప్రజ్ఞ పరమాత్మ కాకూడదు. మీ దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ప్రజ్ఞ ఉందని అనుకోవాలి. ఆ ప్రజ్ఞ నుంచి కదా ఈ జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు కదా, సత్వరజ స్తమో గుణాలు. మీకు అది తెలుసు. అవ్యక్తమైంది, వ్యక్తమైంది, వ్యక్తమైతేనే ప్రపంచంగా కనిపిస్తుందని. ఇప్పుడు మీకు కనిపించినటువంటి 10 స్టోరీడ్ బిల్డింగు ప్రపంచం.
మీకు కనిపించిన, ఎందుకంటే మీ ఆలోచనలో నుంచి అది పుట్టింది, అది రూపు ధరించింది, అది మళ్ళీ మీ లోపలే లయమైంది. ఇప్పుడు ఆ మీకు కనపడుతున్న కాలంలో మీకు కనపడుతున్నది కదా. ఏమ్మా, ఈ ప్రపంచం అంతా పరమాత్మకు అట్లా కనపడుతోంది అని అర్థం చేసుకోండి ఒకసారి. అర్థం కాలే, మళ్ళీ రండి, మళ్ళీ చెప్తాను. ఒక పరమాత్మ ఉన్నాడు రా, వాడు మీ దగ్గరున్న ప్రజ్ఞ, అదే ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటి ఉంది. అది మేము చూడలేదు కదా, అది లేదనవాకండి. ఎందుకంటే మీకు జ్ఞానం ఉంది అంటే అది ఖచ్చితంగా ఉండాలి, మీరు చూడలే. అది ఉందంటే ఇది ఉండాలి కదా. ఏం రా, అందరికీ అర్థమవుతోందా? మీకు ఇప్పుడిప్పుడే ఆత్మ తెలుస్తుంది, నేను చూపిస్తా. ఇప్పుడు ఏం కష్టం లేదు, చాలా ఈజీ. కృష్ణ పరమాత్మే చెప్పాడు, సుసుఖం కర్తుం అవ్యయమని. నీ జ్ఞానం ఉంది కదా, నీ జ్ఞానం కదా ఈ రూపం ధరించింది. నీలో నుంచి ఆలోచన వచ్చింది, నా దగ్గర నుంచి రాలే. ఆలోచన నీకే వచ్చింది, రూపం నీ జ్ఞానమే ధరించింది. చూడడం కూడా నువ్వే చూశావు, నీకే కనపడింది. దాన్ని మళ్ళీ నీ లోపలికి లయం చేసుకున్నావు. ఆ బిల్డింగ్ తాజ్మహల్ అనుకోండి, బా ఎంత మంచి తాజ్మహల్, ఎంత బాగుందిరా అని కూడా అప్రిషియేట్ చేస్తున్నది నువ్వే. అవునా? లయమైందా? ఆ నిన్ను, ఆ ప్రపంచాన్నంతా సృష్టించావు కదా. ప్రపంచం అంటే ఏమిటి? నువ్వు తయారు చేసిన ప్రపంచం కదా, నీ ఆలోచన. అదంతా నీలోనే లయమైంది కదా. మరి పరమాత్మ ఒక పరి జగముల వెలినిది, ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై ఉన్నప్పుడు నీకు వాడు కాదంటావేమిటి? ఆ దేవుడు అక్కడెక్కడో ఉన్నాడంటావేమిటి? ఈ ప్రపంచం అది కాదా? ఏమ్మా, మీకెవరికి అర్థం కాలేదా? అక్కడ వాళ్ళకి, ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి అర్థం కాలే. అర్థం కాకపోతే నేనేం చేయలేను, ఇంతకంటే ఎవడు చెప్పడు కూడా, చెప్పలేడు కూడా. మీరు అందుకంటే మీ జ్ఞానం ఉంది, అది లిమిటెడ్గా ఎందుకుందో మళ్ళీ మొత్తం జ్ఞానం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ ప్రపంచం అంతా కూడా, ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ ప్రపంచం అంతా కూడా మరి మీ దగ్గర ఆ కనపడిన దృశ్యం అది నిరాకారమా సాకారమా? నిరాకారమే కదా. దాని ఆకారమై కనపడుతున్నది, కానీ అది నిరాకారం అంటున్నారు. ఎందుకు నిరాకారం అంటున్నారో చెప్పండి. అది కూడా ఇప్పుడు మీకు కనపడింది కదరా, నిరాకారమే కదా. దానికి ఆకారం అయితే లేదు కదా. అది ఎప్పుడు ఆకారం అవుతుంది? పంచభూతాలతో అది పరమాత్మ పంచభూతాలతో చేర్చలే. ఇదంతా నిరాకారంగానే ఉందని అనుకోండి, మీరు కనపడుతోంది, మళ్ళీ ఆయనలోనే లయం అవుతుంది. మీకెట్లా మీరు తయారు చేసినది మీ లోపల లయం అవుతుందో, అట్లా పరమాత్మ తయారు చేసిన ఈ ప్రపంచం ఆయనలో లయమవుతుంది. మీరు ప్రతి క్షణము ఎన్నెన్ని థాట్స్ వస్తున్నాయో, మీరు ఆ థాట్స్ అన్నిటికీ రూపాన్ని కల్పిస్తున్నారు. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి రోజుకి? ఒక్క ఆలోచన కాదు, ఒక ఆలోచన మీకు తెలుసుకోమని చెప్పాను నేను, అంతే. రోజు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి? ఆ ఆలోచనని మీరేం చేస్తున్నారంటే వస్తువుగా మారుస్తున్నారు. నాకు వంట చేయాలి అని ఆలోచన వచ్చిందర్రా, ఎందుకంటే నేను తినాలి కదా, నేను వండుకోవాలి. ఎందుకంటే రేపు శంకర జయంతి మనకి. ప్రబోధ సమయంలోనే ఎవడి ఆత్మ వాడికి తెలియాలని శంకరులు చెప్పారు. మరి శంకర జయంతి రేపు చేసుకుంటున్నామంటే కనీసం మనకి తెలియకపోతే ఎవడికి వాడికి ఊరికే పురాణంలాగా కథలాగా వింటే లాభం లేదు. నీ దగ్గర ఉన్నది నీకు తెలియాలి. ఈ శుద్ధం ఎలాంటిది అంటే, శుద్ధం నీ దగ్గర ఉన్న జ్ఞానం శుద్ధం కదా. దానికి మాలిన్యం అంటలా. మాలిన్యం అంటే ఏమిటి అంటే, శుద్ధమైన పరమాత్మని చూసి, వీళ్ళందరూ పరమాత్మ స్వరూపం అనుకోండి కాసేపు. ఆ శుద్ధమైన పరమాత్మను చూసి ఇది నా భార్య, ఈడు నా కొడుకు అంటున్నావు, అది మాలిన్యం. ఇప్పుడు చూడు, అంటున్నావా అంటలేదా అంటానికి మీరందరూ మీ లోపల ఒక ప్యాలెస్ కట్టారు కదా,
ఒక్కసారి అన్నది నా ప్యాలెస్ అన్నారా మీరు? అనలే. అది అదిరా శుద్ధం. ఏంద్రా శుద్ధం అంటే? అంతకంటే ఏం చెప్పమంటారా నన్ను? ఒక్కసారి అన్నారా? అది నా ఆలోచన, నేను కట్టుకున్నాను. ఈ కొంప కట్టానంటే ఇది అమ్మో, ఇది నేను కట్టా. మరి అది కూడా నువ్వే కట్టావు, మరి దాన్ని అనవెందుకు? ఏంరా చూడండి, ఒక్కసారి ఒక 2000 నోట్లు లేవనుకుంటా, ఫోన్లే ఒకప్పుడు ఉన్నాయి కదా, ఆ ఉన్న వాటిని ఒక కట్టలు కాస్త ఒకసారి ఊహించండి. మీ లోపల కట్టలు కనపడ్డాయా లేదా? ఆ డబ్బంతా నాది అని, అది బ్యాంకులో వేసుకుంటావా అని రవిని అడగండి. నా డబ్బులు నా అయితే వేసుకుంటాడు. అది మీరు నా అని చెప్పగలిగిన స్థితి మీకే లేదు. ఏంరా ఆలోచించండి. ఏమ్రా అర్థమవుతోందా? ఇప్పుడు చెప్పు గురుదేవా, కళ్ళు నీళ్లు గారుతాయిరా. ఆనందమే వస్తుంది నీకు, వేరే ఇంకేం లాభం ఇంకేం ఉండదు. అందులో అసలు ఆనందధామం ఫుల్ ఆఫ్ ఆనందం. ఇందులో మాలిన్యం అస్సలు లేదు. ఎందుకంటే ఆనందధామం నాది అని ఎవడండు. ఎందుకని ఎవడు అంటే ఎవడికి వాడు ఒక్కొక్కటి వాడిది. విను, ఆకాశం అంత శుద్ధంట. నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము ఆకాశం అంత శుద్ధంట. ఎంత శుద్ధమంటే దాని ఆకాశానికే చెప్తున్నాడు. వర్షం కురిస్తే ఆకాశానికి అంటదు, అంటుకుందా? వాన కురిసినప్పుడు మనం అందరం తడిసిపోతాం. వాన వెలిసిన తర్వాత మరి మన మీద పడ్డది దీని మీద కూడా పడి ఉండాలి కదా నీళ్లు. ఇట్లా చేయి పెట్టి చూడండి, ఆకాశం తడి ఉండదు, భూమికి తడి ఉంటుంది. నీ దగ్గర ఉన్న జ్ఞానం అలాంటిది. మీ దగ్గరే ఉంది, మళ్ళీ లేదన్నారంటే చంపుతా. ఇందాక ఉందన్నారు కదరా, లేదనవాకండి. లేకపోతే మీరు అసలు ఇక్కడ కూర్చోలేరురా కదా, మీరు ఇక్కడ కూర్చోలేరు. మీ దగ్గర ఉన్న ఉపకరణాలు గాలి పీలుస్తున్నారు కదా, బయట ఉన్నదాన్నే కదా పీలుస్తున్నాము. ఆక్సిజన్ ఇక్కడ ఉంది, దాన్ని నేను తీసుకుంటున్నా. నేను తీసుకున్న ఆక్సిజన్ ఎంత ఉందో డాక్టర్ నాకు చెప్పగలడు కదా. వినండి, మళ్ళీ అంతదాకా వెళ్ళొద్దులే. ఇప్పుడు ఇందులో కాస్త నిలబడండి, తర్వాత చెప్తాను. వర్షం కురిసిన ఆకాశం తడవదు, మంటలతో ఇక్కడ ఇళ్ళన్నీ కాలిపోతూ ఉంటాయి. ఊహించుకోండర్రా. ఎక్కడ ఊహించుకుంటారంటే ఆ జ్ఞానమే ఊహిస్తుంది. మీ విభూతి ఇళ్ళు కాలినటువంటి దాన్ని మీ జ్ఞానం ఇళ్ళు చూపించింది, కాల్చి పారేసింది. దానికి చేతకాని పని లేదు. ఇప్పుడు మీ దగ్గర కాలుతున్న ఇళ్ళు కనపడుతున్నాయి, దాంట్లోంచి పొగలు వస్తున్నాయి, పొగ కూడా కనపడింది కదా, నిప్పంటుకుంది. ఇప్పుడు మీ దగ్గర ఉండి మీ లోపల మీ మనస్సులో మీ లోపలికి వచ్చి కదా అది కాలుతోంది. మీకేమన్నా కొంచెం నిప్పంటిందా? ఎందుకంటలేదు అంటే ఇక్కడ ఆకాశానికి అంటదు. ఎక్కడ ఆకాశానికి? గుడిసెలన్నీ కాలిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిన ఆకాశం మీద మీరు చేయి పెట్టండి, కొంచెం కూడా వేడిగా ఉండదు. కాలిన గుడిసెలు వేడిగా ఉంటాయి. ఆకాశంలోకి మంటలు ఎగసినాయి, అక్కడ పెట్టు, ఉండదు. తెలిసిందా? తర్వాత అగ్నిపర్వతాలు పేలిన వాల్కనోస్ అన్నీ వస్తాయి. భూమి కింద ఇంత మంట ఉంది, అదంతా కలిసి అగ్నిపర్వతాలు పేలుతాయి కదా. అది ఎరప్ట్ అవుతుంది వాల్కనో, కానీ భూమికి ఏమీ కాదు. నేల మీద పడితే
అది ఎంత పొంగి నదిలాగా ప్రవహిస్తుంది. నిప్పు నది. నిప్పు నది కనుక మన టేబుల్ మీద పడితే ఏమీ కాలదు. నేల మీద పడితే ఆకాశము కాలదు, కానీ మనం ముట్టుకుంటే చచ్చిపోతాం. అసలు ముట్టుకోవడానికి ఏంటి, ఎంత దూరంగా ఉంటేనో మనకి ఎంత శాఖమో ఉంటుంది. ఎప్పుడో అగ్నిపర్వతాలు పేలితే ఇప్పుడు మనం చూడటానికి పోతే హవాయిలో ఉన్నాయి. అది ఇప్పుడు కూడా ఇంకా కొంచెం కొంచెం ఇట్లా వస్తూ ఉంటుంది. వెళ్ళి చూడండి. మరి అక్కడున్న నేలకి ఏం కాలే. నేలకి ఏం కాకపోగా ఆ నేలలో మంచి పంటలు పండుతాయి. తర్వాత నిప్పుతో కారిన నేలలో ఏం చిత్రమో చూడండి. అంతేనా? సరే. గ్రహ శకలాలు కూలిన ఆకాశంలో నుంచి పడుతూ ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ అంటారు. అవన్నీ పడ్డా కూడా ఆకాశానికి ఏం కావటం లేదు. అట్లాంటిది మీ దగ్గర ఉన్న జ్ఞానం. అందుకనే చూడండి, ఎంత పెద్ద పెద్ద మల్లె తోటలు ఇక్కడ ఈ భూమిలో ఎన్నో ఉన్నాయి. గులాబీలు ఉన్నాయి, మల్లెలు ఉన్నాయి, రకరకాల సువాసనని వెదజల్లేటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ దొంగతనం చేసే దొంగవాడు కూడా ఒకడున్నాడు. ఎవడు వాడు అంటే పశ్యతో హరుడు. పశ్యతో అంటే చూస్తుండగా దొంగతనం చేసేస్తాడు వాడు. వాయుదేవుడు. వాయుదేవుడికి ఏమని పేరు అంటే పశ్యతో హరుడు అని పేరు. చూస్తుండగానే దొంగతనం చేస్తాడు. ఆ పువ్వులన్నీ వికసించి పుయ్యగానే వాటి దగ్గర నుంచి ఆ వాయుదేవుడు ఆ వాసనని దొంగతనం చేసి వాడికి ఇస్తాడు. అవునా కాదా? కదా. ఆకాశానికి ఆ వాసన అంటటల్లా, గాలికి ఆ వాసన అంటుతోంది, ఆకాశానికి అంటటల్లే. ఆకాశంలో గాలి ప్రయాణం చేస్తోంది. మరి నా దగ్గర ఏం ఆకాశం ఉందండి అంటే, నీ దగ్గర జ్ఞానం అనేది ఒక బిల్డింగ్ నిలబెట్టావే, అది ఆకాశమే. హృదయ దహరాకాశం అంటారు దాని పేరు. ఎందుకంటే లేకపోతే ఆ బిల్డింగ్ దేని మీద నుంచోబెడతావురా? ఆ దహరాకాశం కూడా నీ జ్ఞానమే. దాంట్లో తయారైన బిల్డింగ్ కూడా నీ జ్ఞానమే. అది ఆకాశం లాంటిది, దానికి ఏమీ అంటవు. ఇంకా మనం ఎంత ఈ మురుగంతా ఉంది, మలినాలు, వ్యర్థాలు, వాటి నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. పాపం వాయుదేవుడికి అది లేదు. మంచి గాలిని దొంగతనం చేస్తాడు, చెడ్డ గాలిని కూడా దొంగతనం చేస్తాడు. తీసుకుపోయి ఎవరో ఒకడికి ఇస్తాడు. దొంగవాడు ఏం చేస్తాడురా? దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు అంటే ఆ సొమ్ముని దొంగిలిస్తాడు. అది తీసుకుపోయి వాడి పెళ్ళాం పిల్లలకి పెడతాడు. వాడి కోసం కాదు. వాడు ఎందుకు దొంగతనం చేశాడు? వాళ్ళ కోసం. వీడు కూడా అంతే. ఎందుకురా వాయువు నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అని అడిగితే వాళ్ళందరికీ ఇచ్చేసా, నేనేమన్నా తీసుకున్నానా అంటారట. దుర్గంధమైన వాయువు ఆకాశంలో ప్రయాణం చేసినా అది ఆకాశానికి అంటదు. అందుచే అది శుద్ధం. ఆకాశం వంటి శుద్ధం ఎవరు? నీ దగ్గర ఉన్నది. ఇప్పుడు నీ దగ్గరికి రా. గీత మళ్ళీ చెప్పాలి కదా నీకు. నీ అనుభవం చూపించాం. ఇప్పుడు భగవద్గీత చెప్పాలి. నైనం చిందంతి శస్త్రాన్ని, ఆ జ్ఞానాన్ని ఇంతకుముందు మనం ఆత్మస్వరూపానికి లక్షణాలు చెప్తూ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అంటే నిప్పు కాల్చదు, గాలి అంటే దహతి పావక, నయనం దహతి పావక నైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుత. గాలి శోషింపజేయలేదు, అది ఎండలేదు, నిప్పు కాల్చలేదు, అది తడపలేదు అని అంటే అట్లాంటిది ఎట్లా ఉంటుందబ్బా ఈ ప్రపంచంలో? పంచభూతాలకి లొంగనిది ఏది ఉంటుందంటే పంచభూతాలతో ఏది తయారు కాదో అది. అర్థమైందా? మీరు కనుక మీ థాట్ని బిల్డింగ్ ఇక్కడ కడితే
ఇది మళ్ళీ నయనం చిందంతి కాదు, నీ లోపల ఉన్నది నయనం చిందంతి. అవునా కాదా? కాబట్టి భగవద్గీతలో చెప్పిన శ్లోకం మీ దగ్గర ఉన్న దానికి సరిపోతుందా సరిపోలేదా? కాబట్టి నీ జ్ఞానమే పరమాత్మ అనుకోవాలి. ఇప్పటి వరకు ప్రజ్ఞానం మళ్ళీ ఇంకా వెళ్ళలేదు కదా మనం. మెల్లమెల్లగా లోపలికి వెళుతున్నారా? అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళితే మాత్రమే దొరుకుతుంది. బహిర్ముఖ సుదుర్లభ, బయట నీవు ఎంత వెతికినా నీకు కనపడదు. నయనం చిందంతి శస్త్రాన్ని అన్న శ్లోకం బయట ఏ వస్తువులోనన్నా ఆ 5 సరిపోతాయి ఏమో చూడు. బయట ఉన్న వస్తువులతో సరిపోవు, నీ లోపలే సరిపోతుంది. ప్రజ్ఞానఘన లక్షణమే, ఆకాశమే ప్రజ్ఞానఘనం అనుకోవాలంటే సరే ఈ లక్షణాలన్నీ ఆకాశం లక్షణాలనే నా జ్ఞానానికి ఉన్నాయండి, ఇదే ప్రజ్ఞానఘనం అని నేను అనుకోమంటారా అంటే బుద్ధం, అది బుద్ధం కాదు. దానికి తెలియదు. ఎందుకు దానికి తెలియదంటే అది ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ అయితే దానికి తెలుసు. దీపం అయితే దానికి అది మండిపోగలదు కదా. ఈ కాంతి మండించలేదు. ఈ కాంతికి, దీపపు కాంతికి అంటే విభూతికి, ఆ వస్తువుకి తేడా మీకు చెప్తా చూడండి. పొయ్యిలో కట్టెలు పెట్టండి, పైన ఒక అండా పెట్టండి, అండా నిండా నీళ్లు పోయండి. ఈ కట్టెలన్నీ కాలుతూ ఉంటాయి, నీళ్లు ఆ వేడికి నీళ్లు కాగుతాయి కదా. నీళ్లు కూడా వేలు పెట్టామంటే కాలిపోతాయి కదా. కానీ నీళ్లు అంటించలేవు. ఈ నిప్పు అయితే అంటించగలదు. ఇంకో కరపుల పెట్టి అగ్గిపుల్లన్నా పెట్టి నిప్పులో ఇట్లా పెట్టంగానే వెలుగుతుంది. నీళ్లలో పెట్టండి, నీళ్లు కూడా కాలుతున్నాయి కదా. ఆ నీళ్లు మీ విభూతి, ఆ నిప్పు మీ వస్తువు. ఇంకా అంతకంటే చెప్పలేనా? అవునా కాదా? నీకు అట్లా తెలియాలి. ఆత్మ నాకు తెలుసు అంటే ఇట్లా తెలియాలి. ఊరికే నాకు ఆత్మ తెలుసు, నాకు సమాధి వచ్చేసింది, నీ బొంత సమాధి వచ్చింది. సమాధి లేదు, నీకేం లేదు. ఎవరికి వాడు మోసం చేసుకోవాకండ్రా, తప్పురా కదా. నువ్వు జాగ్రత్తగా. అయితే నాకు సమాధి రాలేదా? వచ్చింది. మాసరు పెట్టాడు వాడు, ఎవడో పుల్లారెడ్డి వాడు ముక్క పెట్టాడు. అది నువ్వు చేసుకున్నట్టు నువ్వు తిన్నట్ట ఆలోచించు. అహం అనేది అట్లా వెంటబడుతుంటుంది నీకు. ఆకాశానికే జ్ఞానం ఉంటే తనలోకి ఇన్ని వచ్చి పడుతుంటే, ఆకాశానికి జ్ఞానం లేదని ఎట్లా చెప్తాను అంటే, ఆకాశానికే జ్ఞానం ఉంటే తనలోకి ఇన్ని వచ్చి పడుతుంటే ఏమేమి వచ్చి పడుతున్నాయి? సముద్రాలు, పర్వతాలు, గ్రహాలు, గెలాక్సీలు. అడ్డుకోవడానికి ప్రయత్నించదా? నీ మీద ఎవడన్నా వచ్చి కూర్చుంటే నువ్వు ఏమని నెట్టేస్తావా లేవా? మరి ఆకాశంలోకి ఇంతమంది వచ్చి పడుతుంటే ఒక్కసారి నా దేహన బుద్ధం చెప్పిందట్రా. అందుకనేది బుద్ధం కాదు. నీవు బుద్ధం, నీ దగ్గర ఆ జ్ఞానం ఉంది. అందుకని నువ్వేం చేస్తావు? ఇంకోటి వచ్చి నీ మీద పడితే పండియవు కదా. ఇంకొకడు వచ్చి పడడం కాదు, వాడి బరువు ఏదన్నా నేను ఎత్తినేస్తా అన్నాను ఒప్పుకో. వాడి బరువు అంటే వాడి బిందె కాదు. ఒరే నా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోరా, నన్ను నువ్వు సాకరా, నాకు అన్నం పెట్టరా. అమ్మో నేను పెట్టరా, నాకు నేనే పెట్టుకుంటా. పెడతానరా? ఎవడిదైనా ఎత్తినేసుకుంటావా? కానీ నీ జ్ఞానం ఎంత బుద్ధమోచుకుడు, ఎవ్వరిది ఎత్తినేసుకోదు కదా. వెంటనే ఎవరైనా ఆ బరువు నీ మీద వెయ్యాలనుకున్నప్పుడు ఒరే నువ్వు బాగా ఆలోచించి చెప్పరా అంటాడు. ఆలోచించి ఎందుకు ఆలోచించాలి? లోపల జ్ఞానం ఒప్పుకోవాలి. బరువులు వేసుకోవటానికి మీ దగ్గర ఉందా లేదా అట్లాంటి పదార్థం? అది ఆత్మ. దాన్ని అది అనాలని ఇంకా చెప్తాడు. ఈ పాఠం చాలా బాగుంది, నాకైతే బాగుంది. మరి మీకు బాగులేదు. ఊరికే కథలాగా వింటున్న వాళ్ళకి బాగుండకపోవచ్చు, కానీ లోపలికి కనుక దిగిన వాడికి
ప్రతి ఒక్కడికి బాగుండి తీరాలి అంతే. జ్ఞానం ఉన్న మనం ఏదైనా మీద పడితే అడ్డుకుంటున్నాం కదా, ఆకాశం అలా అడ్డుకోలేదు. ప్రజ్ఞానఘనం దేనితో బంధింపబడదు. అది ప్రజ్ఞానఘనం అంటే దీపం. అది నిరాకారం కాబట్టి అది అనంతం. దాని ప్రతిబింబమైన జీవులకు శరీరం అనే పరిధి ఉండబట్టి సాకారం శాంతమైంది. ఎందుకంటే ఒక పరిధి, శరీరం అనే పరిధి పెట్టుకున్నావు కాబట్టి నీకు అందులో వస్తువు కనపడుతోంది. లేకపోతే నిరాకారంలో నీకు కనపడే అవకాశమే లేదు. అంటే ఒక గది అని పెట్టావు కాబట్టి ఈ దీపపు కాంతిలో సోఫాలు కుర్చీలు కనపడుతున్నాయి. గది లేకుండా ఎక్కడెక్కడో సోఫాలు ఎక్కడెక్కడో కుర్చీలు ఇంత దీపం పెట్టావనుకో కనపడతాయా? కనపడవు కదా. నువ్వు పెట్టుకున్న దీపం నీ పరిధి, నీ శరీరం అనేటువంటి ఒక చిన్న పరిధిలో బిగించావు కాబట్టి నీకు కనపడుతోంది. ఈ ప్రపంచంలో తాను ఉన్నాను అని తెలిసిన జ్ఞానం కలవాడు జీవుడొక్కడే. వాడొక్కడికే నేను ఉన్నానని తెలుసు. పక్షికి తెలుసు, పశువుకు తెలుసు, మనిషికి తెలుసు, జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలకు తెలుసు. ఎట్లండి చెట్లకు కూడా తెలుసా నేనున్నానని? ఎందుకు తెలియదు నాయన? ఒక కొమ్మ ఉంచి ఆ పూలు కోసుకొని నువ్వు అట్లా వదిలేయి, ఆ కొమ్మ వెంటనే ఇట్లా పైకి లేస్తుంది. దాని ఉద్దేశం ఏమిటంటే నన్ను ఉంచావు కదా, నిన్ను కూడా ఇక్కడ కొట్టి నేను పైకి పోవాలి అని. కానీ నువ్వు తెలివిగలవాడివి కాబట్టి ముందే పక్కకు వస్తావు. దాని జ్ఞానం లేదా? దాని పువ్వులు కొయ్యి, దాని కాయలు కొయ్యి, అది పాపం ఏడుస్తుంది. కనపడుతుంది చూడండి మీరు కావాలంటే కదా. చెట్టు వాడిపోతుంది. మంచి వర్షం రాగానే చెట్టు చక్కగా వికసించుంటుంది. మా రాజకుమారి అంటూ ఉంటుంది, తంపుగా ఉన్నాయమ్మా చెట్లు అని. ఎందుకట్లా ఉంటున్నాయి? వాటి జ్ఞానం ఉంది. అయితే వాటికి అందరికీ వాసన జ్ఞానం ఉంటుంది. మనకు వివేక జ్ఞానం కూడా ఉంది. మానవుడికి వివేకం అనే ఒక జ్ఞానం ఎక్స్ట్రా ఉంది. అంటే జ్ఞానంలోనే ఒక భాగం ఎక్కువ ఉంది. అందుకే పరమాత్మ ఏమన్నాడో తెలిసిన, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఒరే నాయనా, నీకు మానవ జన్మ ఎందుకు ఇచ్చానో తెలుసునా? చాలా జన్మలయ్యి అంతే లాస్ట్లో జ్ఞానం కలిగిన మానవ జన్మని నీకు ఇచ్చాను. ఎందుకు నీకు ఇచ్చానో తెలుసునా? నన్ను తెలుసుకోవడానికి ఇచ్చాను కదా. ఏం తెలుసుకోమంటావయ్యా నన్ను అంటే, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అన్నాడు. వాసుదేవ సర్వమితి. ఈ కనిపించేటువంటి వీళ్ళందరూ కూడా వసతి దివ్యతి, వీళ్ళంతా సచ్చిత్తులు అని తెలుసుకుండే తెలివి నీకు నేను ఇచ్చారా అన్నాడు. మానవ శరీరం ఎందుకు రావాలి మనకి? ఈ సమస్తం తెలియాలా? వీడు కృష్ణుడే, వాడు కృష్ణుడే కదా. సచ్చిత్తులని తెలియాలి కదా. మీకు కంసుణ్ణి చంపడానికి కృష్ణుడు వెళ్ళిన సీన్ చూసారా? మనకు సినిమాలలోనో ఎక్కడో చూపిస్తూ ఉంటారుగా కథలన్నీ. ఆ చూసినప్పుడు ఆ కంసుడు ఇక్కడికి పోతే ఇక్కడ ఒక కృష్ణుడు కనపడతాడు, ఇటు పోతే ఇక్కడ ఒక కృష్ణుడు కనపడతాడు, ఇక్కడికి పోతే ఇక్కడ ఒక కృష్ణుడు కనపడతాడు. అంటే కృష్ణుడు అనేవాడు ఒక మనిషి కాదురా, వాడు సచ్చిత్తులురా, నువ్వు ఎక్కడికి పోయినా వాడు ఉంటాడురా అనే జ్ఞానం ఆ క్షణంలో కంసుడికి కలిగింది. మనం ఏమనుకుంటామంటే కృష్ణుడు మాయావి కదా, కనపడుతున్నాడు. మాయావి కాదు, సచ్చిత్తులు. వాసుదేవ సర్వమితి. ఇదంతా వసతి దివ్యతి, అంత సత్తు చిత్తుకు తప్ప ఇంకేం లేదు. చిత్ అనేది ప్రకాశం, సత్ అనేది ఉనికి. ఈ ప్రపంచం అంతా అదే అని తెలుసుకునేటువంటి జ్ఞానం ఒక్క మనిషికే ఉంది. ఆ మనుషుల్లో కూడా సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో కశ్చిద్యతతి సిద్ధతే,
ఎవడో ఒకడు ప్రయత్నిస్తాడు. యతతామపి సిద్ధానాం, అట్లా ప్రయత్నించిన వాళ్ళల్లో కూడా కశ్చిన్మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను తెలుసుకునేవాడు ఒక్కడు ఉంటాడు రా రావనాథంగా, ఇంకోడెవడు అట్లా తెలియదు రా. అర్థమైందా? భగవద్గీత ఎట్లా అర్థమవుతుందరా మనకి? అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఏమ్మా, తాను ఉండడమే కాక జగత్తు కూడా ఉన్నదని, ఎక్కడో దేవుడు ఉన్నాడని వాడికి తెలుసు. ఎవడికి? ఈ ఆత్మ తెలిసినటువంటి వాడికి, ఆత్మ గురించి సాధన చేసేవాడికి తానున్నానని. దీపానికి తెలియదు, దీపానికి తెలుసుకోవలసిన అవసరమే లేదు. తెలుసుకోవలసింది ఎవడికి? దీపం కాని వాడికి నేను దీపం అని తెలుసుకోవాలి. దీపపు కాంతి ఎవడికి కావాలి? దీపానికి కావాలా? మరెవరికి కావాలి? ఏది దీపపు కాంతి లేకుండా చీకట్లో పడి వస్తున్నదో దానికి దీపపు కాంతి కావాలి. చీకట్లో పడి వచ్చేవాడికి దీపపు కాంతి కావాలి, దీపానికి అవసరం లేదు కదా. మనం అందరం దీపపు కాంతిలో లేవు. కాంతిలో లేవని మీరెందుకు చూస్తారంటే మేము ఎన్ని లైట్లు వేసుకున్నాం. నీ జ్ఞానం నీకు తెలియనంత వరకు నీవు మనస్సు, బుద్ధి, శరీరం, నామరూప క్రియలు నిజం అనుకుంటున్నంత వరకు నీకు జ్ఞానం తెలియలేదు కదా. నువ్వేమనుకుంటున్నావు? దీపపు కాంతిలోకి నువ్వు రాలే. నువ్వు రాకుండా ఏమైనావు? చీకట్లో పడి ఉన్నావు. చీకటి అంటే అజ్ఞానం. అర్థమైందా? వాడు ఏం చేస్తాడంటే తాను ఉండడమే కాక జగత్తు కూడా ఉందని, ఎక్కడో దేవుడున్నాడని వాడికి తెలుసు. తాను ఈషణత్రయాలతో బంధింపబడ్డానని, దానివల్ల తాను ఆకారం ధరించానని, తన పరిమితిని వదిలి నామరూప క్రియలతో సంబంధాన్ని వదిలేస్తే, నామరూప క్రియలతో సంబంధాన్ని వదిలేస్తే జీవో బ్రహ్మైవ, అప్పుడు జీవుడు బ్రహ్మమే అవుతాడు. నామరూప క్రియల వల్ల కదా నీకు జీవుడు అని తెలుస్తున్నావు. అంటే ఏం వదిలేయాలి? ఎలా వదిలేయాలి? నామరూప క్రియలు సత్యం కాదు. నేను టార్చ్ లైట్ వేస్తే కనపడేవి నేనెట్లవుతానురా? ఒక టార్చ్ లైట్ వేసాను, మనసు మీద వేసాను, మనసు కనపడింది. శరీరం మీద వేశాను, శరీరం కనపడింది. శరీరం కనపడినప్పుడు మనసు కనపడలే. నా టార్చ్ లైట్ ఒకళ్ళనే ఫోకస్ చేస్తోంది కదా. ప్రాణం మీద పెట్టాను, ప్రాణమే కనపడింది, అప్పుడు శరీరం కనపడలే కదా. నాకేం కనపడుతోంది? అప్పుడు వాడు ఏమనుకుంటా అంటే నేను ఈషణత్రయాలలో బంధింపబడ్డాను, ఆకారం ధరించాను, ఇది నిజం అంటున్నాడు. ఇది నిజంగా నిజం కాదు. మీరే చదువుకుంటే మీకు నిజం కాదని తెలిసిపోతుంది. అప్పుడు మీ జ్ఞానం ఏదైతే ఉందో అది కదా జీవత్వాన్ని పొందిందనుకుంటోంది, శరీరం ధరించాను అని. ఆ జీవుడు బ్రహ్మమే అవుతాడు. ఆ దీపపు కాంతి దీపమే అవుతుంది. దీపమే అవుతుందంటే కాంతి దీపంలో మర్జ్ అవ్వదు. కాంతి నాకు ఇండివిజువాలిటీ లేదు, నేను దీపం వల్లనే ఇట కనపడుతున్నాను, నేను దీపాన్నే అనుకుంటుంది. అర్థమైందా? బుద్ధం కాక ఆకాశం శరీరాన్ని విడిచి రాలేక ముక్తం కాక జీవుడు. ఇప్పుడు ముగ్గురున్నారు మనకి. బుద్ధం కాక ఆకాశం, ఆకాశం కనపడుతూనే ఉంది, పెద్దదిగా ఉంది, దానికి తెలివి లేదు. ముక్తం కాక ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను ఎక్స్పాండ్ అవ్వలేకపోవడం వల్ల జీవుడు వాయురూపమై, తేజరూపమై, ద్రవరూపమై, ఘనరూపమై తన శుద్ధత్వాన్ని పోగొట్టుకున్న జగత్తు. ఇదంటే కదా స్పేసే మాస్ అయిందంటున్నాను కదా. అంత పోగొట్టుకొని చివరికి ప్రపంచంగా నేను కనపడుతున్నాను అని జగత్తు. జగత్తు చేత కాకపోయింది. జగత్తుకి ఏమి లేదు, జగత్తుకు శుద్ధత్వం లేదు, శరీరానికి ముక్తత్వం లేదు, ఆకాశానికి బుద్ధత్వం లేదు. కాబట్టి ముగ్గురు ఫెయిల్ అయిపోయినారు. ప్రజ్ఞాన ఘనంతో సమంగా నిలవలేకపోయాయి. దేహాత్మనని, ఇంద్రియాత్మని. నేను ఆత్మనంటాడు పైగా ప్రతి చోట. పైగా ఆత్మ పోయింది, వాడికి శాంతి కలిగిస్తుందంటాడు. ఆత్మ పోవడం ఏంటి? ఎట్లా పోతుంది? ఎక్కడికి పోతుంది? అది అంతటా ఉంటుంది. దేహాత్మ అని, ఇంద్రియాత్మ అని, ఎక్కడెక్కడ కనుక ఆత్మ
ఆ వెలుతురు కనపడుతుంటే సోఫా అని కుర్చీ అని చెప్పినట్టు దేహాత్మ అని ఇంద్రియాత్మ అని జీవాత్మ అని నిన్ను నీవు సంకుచితం చేసుకున్నావు. నేను ప్రత్యేగాత్మ అనే జ్ఞానంతో ఆకాశాన్ని పట్టుకో, అదే ప్రజ్ఞాన ఘనమై చిదాకాశం అయిపోతుంది. చెప్పా కదా, ఆ వెలుతురుని పట్టుకుని వెళితే నువ్వు దీపం దగ్గరికి వెళతావు. నిరాకారమైన ఆకాశాన్ని నిరాకారమైన నీ జ్ఞానంతో నింపితే నీవంతటా వ్యాపించగలవు. నీ శరీరం నీ లోపలికి వస్తుంది. అప్పుడు ఇప్పుడు శరీరాన్ని దాటి నువ్వు పోలేదనుకుంటున్నావు, కానీ నువ్వు పోతున్నావు. అందులో నువ్వు ఉన్నావు. ఆకాశంలో కుండ ఉంది, కుండలో ఆకాశం ఉంది. అది కదా, కుండలో ఆకాశం ఉంది అంటే కుండలో బంధించబడుతుంది. ఆకాశంలో కుండ ఉందంటే అంతటా ఉంటుంది. అది కుండ ఆకాశంలోకి వస్తుంది. అది అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతువ. జంతువులు అంటే మనమే. మన జంతువులు అన్నారు ఎందుకంటే ఏవి పుడుతున్నాయో ఏవి చస్తున్నాయో అవి జంతువులు. మనమంతా పుట్టాము, మనం చస్తున్నాము కదా. అజ్ఞానం వల్ల దేహమే నేను అనుకుంటున్నావు కదా, అది నీది కానీ నీవు కావు. నీవు కాని దేహాన్ని నేననడమే అజ్ఞానం. అందువల్లే నీవు ముక్తుడవు కాక బద్ధుడైనావు కదా. నువ్వు కాని శరీరాన్ని నేనంటున్నావు. అసలు నేను ఎక్కడుంది నీ దగ్గర? లోపల ఇంకొక నేనుంది. నీవు గురువుకి ఎదురుగా కూర్చున్నావు. దేవుడు ఉన్నాడని, వాడు వైకుంఠంలోనో కైలాసంలో ఉంటాడని నీ నమ్మకం. అందుకే వాడిని ఊపరువాల అంటావు. గురువు నీకు తత్వమసి, అది నీవైతివి అని చెప్పాడు. నేను ఎలా అవుతాను? భగవంతుడు సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు. నేను సృష్టించలేను, పోషించలేను, లయం కూడా చేయలేను. అటువంటప్పుడు నేను అది ఒకటే అంటే ఎలా నమ్మాలి అని నీకు సందేహం వస్తుంది. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే, నువ్వు దేహం కాదని పంచకోశ విచారణ చేయించి నీవు స్ఫురణవని, స్ఫురణ అంటే జ్ఞానం, గురువు శ్రవణం ద్వారా తెలియజేస్తాడు. కానీ అజ్ఞాన ఆవరణ విక్షేపాలు ఉన్న నీకు అర్థం కాదు. నీకేమున్నాయి? అజ్ఞానము, ఆవరణ, 3 ఉన్నాయి. నీటిలో కలిసిన ఉప్పు కానీ పంచదార కానీ నీకు కనపడదు, నీరే కనిపిస్తుంది. నీ నాలుకకు మాత్రమే దాన్ని గ్రహించగల స్థితి ఉంది. నీ నఖసిక పర్యంతం వ్యాపించిన జ్ఞానాన్ని గ్రహించాలంటే నీ శక్తి చాలదు. గురువు నాలుకను అరువు తెచ్చుకోమని శాస్త్రం బోధిస్తుంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. గురువు నీకు పదే పదే ఇది చెప్తాట. ఒకసారి చెప్పి వదిలేయడు, చాలాసార్లు చెప్పి నీకు దాన్ని అర్థమయ్యేట్లు వాడు చేస్తాడు. అందుకు గురువు లేకపోతే నీకు ఇది అర్థం కాదు. చదువుకోవాలంటే నీకు అయ్యేది కాదు. ఎందుకంటే ఇది గుహ్యతమం శాస్త్రం. సూపర్లేటివ్ డిగ్రీ పెట్టాడు దానికి. ఇది చాలా కష్టమైంది అర్జున, రహస్యమైంది, అందరికీ చెప్పొద్దన్నాడు. నీవు నీ జ్ఞానం శరీరాన్ని వదిలితే చచ్చిపోతానంటావు. ఎందుకంటే నువ్వేమనున్నావు? నా జ్ఞానమే నేనంటున్నావు. కాంతి లేకపోతే వస్తువులు కనపడవు అంటున్నావు. దీపం లేకపోతే వస్తువులు కనపడవు అనుకోరా కదా. నీ జ్ఞానం నిరాకారం. ఇప్పుడు తెలిసింది కదా జ్ఞానం. అది ప్రతి క్షణం నిన్ను వదిలిపెట్టి పోతూనే ఉంది. ఇది గోడ అని గుర్తిస్తున్నావు, ఇందాక చెప్పాను కదా. ఇది అంటే నీ జ్ఞానం నిన్ను వదిలి గోడ వరకు వెళ్ళింది. నీ జ్ఞానం అంతటా వ్యాపించగలదు. నీవు శరీరం మేరకే ఉన్న జ్ఞానాన్ని నేను అంటున్నావు. అది నీది కానీ నీవు కాదు. నేను చూశాను, నేను విన్నాను అన్న పదంలో నీ కళ్ళు నీ చెవులే పనిచేశాయి. చూడటము వినడము ఉపాధి ధర్మాలే కానీ నీ జ్ఞాన ధర్మం కాదు. కలెక్టర్ గారు వచ్చే వరకు బిళ్ళబంట్రోతే కలెక్టర్ లాగా వ్యవహరిస్తాడు కదా. ప్రజ్ఞానం నీకు తెలిసేదాకా ప్రాణాత్మ, ఇంద్రియాత్మ, దేహాత్మ, జీవాత్మ నేననే వ్యవహరిస్తుంది. నిజంగా పరమాత్మ లక్షణాలు అజహ, అది పుట్టలేదు. అజరహ, దానికి ముసల్తనం లేదు. అమరహ, అది చావదు. అమృత, ఏది పుడుతుందో అది చస్తుంది. అభయ, దానికి భయం లేదు, ఇంకోటి ఉంది అనేటువంటి భావం దానికి లేదు. అద్వయ, ఉన్నది ఒకటే అయితే రెండవది లేనే లేదు. నీ దగ్గర ఒక జ్ఞానమే ఉంది. ఉన్నదానికి ఎవరి వలన భయం కలుగుతుంది? తదేకో వశిష్ట శివ కేవలోహం. అప్పుడు అదొక్కటే ఉంది. అది శివం, అది శాశ్వతం,
అది మంగళకరం, అదే పరమాత్మ నీ దగ్గర ఉంది. అది నేను నేను అనే ఆత్మ నీవు కాదు. నువ్వు నేను నేను అనేదంటున్నావు, అది నువ్వు కాదు. ప్రజ్ఞానమైన పరమాత్మవు నీవు. అది గురువు గలవాడికి మాత్రమే అర్థమవుతుంది. అది ప్రబోధ సమయంలోనే తెలుస్తుంది. బ్రహ్మసూత్రాల్లో శంకర భగవత్పాదులు దాని భాష్యం రాశారు. తత్ సమన్వయాత్ అని ఒక సూత్రం పెట్టాడు. తత్ సమన్వయాత్, తత్ అనేటువంటి పదార్థాన్ని త్వం అనే పదార్థంతో సమన్వయం చెయ్యాలి గురువు. చేసి త్వము లేదని తత్తే ఉందని నిరూపించాలి. ఆ తత్తు నీ లోపలే ఉందని వాడు చెప్పాలి. ఏమ్మా, తత్వ సమన్వయం చేసి తత్సత్ అని గురువు నిరూపిస్తాడు. తన అనుభవం అనే తాలూకతో నీకు రుచి చూపిస్తాడు. ఇప్పుడు మీరందరూ రుచి చూశారు, కానీ అది నిలబెట్టుకుంటారో మాసరే. ఇది పుల్లారెడ్డి స్వీటు ఒక చిన్న మాసరు మీ దగ్గరకు వచ్చింది. దాంతో మీరు తయారు చేసుకోండి. ఆ దీపాన్ని కాంతిని వెంట పెట్టుకుని మీరు లోపలికి వెళితే మీకు ఒరిజినల్ దీపం కనపడుతుంది. ఉంది అని ముందు నమ్మండి. ఎందుకంటే మీకు కాంతి ఉన్నప్పుడు దీపం లేకుండా ఎట్టబోతుంది. ఆ దీపం ఏదో రేపటి క్లాసులో చెప్తాను. ఈ ప్రశ్న అయిపోయింది. ఈ ప్రశ్నలో ఎవడికి వాడికి సమాధి అనే రూపంలో కూర్చోబెడతాడు గురువు. ఇంకా అంతకంటే ఇంకేం చేయలేడు. ఏమ్మా, ఎవడు చెప్తే మీకు ఇది అర్థమైందో వాడు మీకు గురువు అవుతాడు. ఎవడు చెప్పాడు అంటే రామనాథం గారు చెప్పారు. అది ఓం తత్సత్. ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నానరా. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు బ్రహ్మైవాహమస్మి అంటూ మీరు ఆ జ్ఞానంలోకి వెళ్ళండి. మీ జ్ఞానంలోకి, రూపం ధరించిన జ్ఞానంలోకి. అంటే రూపంలో కాదు, అది పట్టుకుని మెల్లగా మీ లోపల ఒక దీపం ఉండకపోతే ఇది రాదురా అని. 74వ ప్రశ్న అయిపోయింది. చాలా గొప్ప ప్రశ్న ఇది.